Hare Krishna Mataji and Prabhujis, Dandvat Pranam. Welcome to the fourth session. So, మనం ఫస్ట్ చాప్టర్ చూసాము అండ్ సెకండ్ చాప్టర్ అనేది 2 days డిస్కస్ చేసాము, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా. అండ్ ఈ రోజు మనం థర్డ్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మనం మన సెషన్ అనేది మంగళాచరణతో స్టార్ట్ చేద్దాము. ఈ మంగళాచరణ ప్రేయర్స్ అనేది దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. అంటే డైలీ దీనికోసం మనం 5 minutes 10 minutes టైం ఇస్తున్నామని చెప్పి కొందరికి ఏమన్నా అట్లాంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ అవుట్. ఏంటి అంటే మనం ఏవేవో పనులు చేసుకొని సడన్ గా భగవద్గీత క్లాస్ ఉందని చెప్పి జాయిన్ అయిపోతాము. సో ఆ ఫోకస్ షిఫ్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట మనకి. ఎప్పుడైతే మంగళాచరణ అనేది మనం మనస్ఫూర్తిగా చేస్తామో ఇమీడియట్ గా మన టోటల్ చేతన అంతా కూడా భౌతికమైన విషయాల నుండి క్లియర్ అయిపోయి మనం భగవద్గీత పైన కంప్లీట్ గా దృష్టి సారించడానికి వీలవుతుంది అనమాట. సో యాజ్ ఎ సెట్ మనం భగవంతుని కృపని, గురు కృపని, వైష్ణవుల కృపని కూడా అవి తోడుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఈ జర్నీలో. సో ఎవ్రీడే మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ మీ షేర్ ద స్క్రీన్. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Okay, let's get started. Before that, నా వాయిస్ క్లియర్ గానే ఉందండి? ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? Yes, Mataji. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, సో ఎస్, ఫస్ట్ చాప్టర్ సంక్షిప్త నామం గుర్తుందా ఎవరికైనా? డౌట్. ఓకే, సెకండ్ చాప్టర్ గీత. జీ అంటే గురు, గురు. ఐ ఐడెంటిటీ, ఐడెంటిటీ. గుర్తింపు. గుర్తింపు. టూ ధర్మాస్. టూ ధర్మాస్.
ఏంటి ఆ 2 ధర్మాస్? ఐడెంటిటీ, ఆత్మవిశ్వాసం, అధర్మం సనాతన ధర్మం. కరెక్ట్. ఓకే. ఏ అంటే ఆనందం. ఆనందం. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి, యూ విల్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ పిక్చర్ అంతా గుర్తుంటుంది. ఓకే, థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే మనకి కృష్ణ మొత్తం సెకండ్ చాప్టర్ లో ఎప్పుడైతే అర్జున సరెండర్ అవుతారో 72 శ్లోకాస్ గడగడ గడగడ చెప్పేస్తారనమాట. సో చెప్పేగానే అర్జునకి ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు ఏంటి ఇంత చెప్పేశారు కృష్ణ, నేను ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అన్న క్లారిటీ అనేది నాకు లేదు అని చెప్పి అర్జున క్వశ్చన్ అడుగుతారనమాట. సో థర్డ్ చాప్టర్ అనేది అర్జున క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. సో భగవద్గీత అనేది ఏంటి అంటే జస్ట్ ఏదో క్లాస్ రూమ్ లో టీచర్ చెప్తూ ఉంది, స్టూడెంట్స్ వింటూ ఉన్నారు అన్న ధోరణిలో వెళ్ళదన్నమాట భగవద్గీత. భగవద్గీత ఈజ్ అ కాన్వర్సేషన్. సో కృష్ణ చెప్తారు, అర్జున క్వశ్చన్స్ అడుగుతారు, ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ కృష్ణ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అర్జునకి ఇంకేమైనా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మళ్ళీ అర్జున క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో దిస్ ఈజ్ లైక్ అ కాన్వర్సేషన్, మోనోలాగ్ లాగా ఒకళ్ళే చెప్తూ ఉండడం అనేది జరగదన్నమాట. సో భక్తిలో ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ వచ్చినా కూడా వీ షుడ్ గెట్ దెమ్ సార్టెడ్ అవుట్ అనమాట. ఇమీడియట్ గా సార్ట్ అవుట్ చేసుకుంటేనే మన జర్నీ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. లేదంటే అవి డౌట్స్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అనమాట. కరెక్టా కాదా, ఇది నేను చేసేది సరైన పద్ధతేనా కాదా అని చెప్పి మనల్ని ఎప్పుడు కూడా అవి వెనక పట్టుకొని లాగుతూ ఉంటాయి. సో అర్జున ఎలా అయితే క్వశ్చన్స్ అడిగారో తన క్లారిటీ తెచ్చుకుంటూ ఉన్నారో, మనం కూడా అర్జున నుండి నేర్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటి అంటే బీట్ ఎనీ క్వశ్చన్. చాలా మందికి సిల్లీ క్వశ్చన్స్ అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది, అడగచ్చా లేదా అని చెప్పి. బీట్ ఎనీ క్వశ్చన్ మనం అడిగేసి క్లారిటీ తెచ్చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్ అనేది క్లియర్ అయిపోయి అవర్ కాన్షియస్నెస్ విల్ బి క్లియర్ అనమాట. మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? అండ్ మీకు భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాం, అండ్ 18 చాప్టర్స్ గా డివైడ్ అయిందని అనుకున్నాం కదా. అసలు భగవద్గీత ఎన్ని మినిట్స్ ఆర్ ఎన్ని అవర్స్ లో కృష్ణ అర్జునకు చెప్పారో మీకు తెలుసా? ఎంత సమయంలో? 2 hours. 2 hours. 18 రోజులు. 18 రోజులు. 18 రోజులు. ఓకే, ఇంకా 18 seconds, Mataji. 18 సెకండ్స్, ఇంకా 15 minutes. minutes మాత్రం. 45 minutes. 45 minutes. ఓకే, 15 minutes. ఓకే. సో కొంతమందికి క్వశ్చన్ ఉంటది అనమాట. సో కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అది చెప్పండి, దాని అది ఇది రిలేట్ చేస్తూ 18 days. 18 days జరిగింది. 18 days. సో మనకి కురుక్షేత్ర యుద్ధం పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం 18 రోజులు జరిగింది. సో చాలా మంది క్వశ్చన్ ఏముంటదంటే ఈ భగవద్గీత అనేది ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుద్ధం, అంటే ఒక్కో రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ చెప్పారా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటది అనమాట. నో, యుద్ధం జరగక ముందే అర్జునకు వచ్చిన కన్ఫ్యూజన్, నేను ఇప్పుడు ఇట్లా నా వాళ్ళని చూసి నేను ఏం చేయాలో తెలియడం లేదు అన్న కన్ఫ్యూజన్ కి ఇచ్చిన ఆన్సరే భగవద్గీత అనమాట. సో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు క్లారిటీ అనేది ఒకేసారి ఇచ్చేస్తాం కదా, రోజు కొంత ఇవ్వం కదా క్లారిటీ అనేది. సో మొత్తం ఇచ్చేసారనమాట కృష్ణ ఇన్ఫర్మేషన్ అంతా. దాన్ని డివిజన్ 18 చాప్టర్స్ గా డివైడ్ చేసింది మనకి వ్యాసదేవ, అంతేగాని 18 days కి రోజుకు ఒక్కొక్క చాప్టర్ ఇవ్వడం అనేది జరగలేదు. అండ్ కొంతమంది 2 hours అని చెప్పారు, కొంతమంది 15 minutes అన్నారు, కొంతమంది 18 days అన్నారు. బట్ కృష్ణ అర్జునకి మధ్యన జరిగిన సంవాదం 45 to 48 minutes లోపు జరిగింది అంటారనమాట. సో ఒక ముహూర్త కాలం అంటారు దీన్ని. 1 ముహూర్తలో టోటల్ 700 శ్లోకాస్ కృష్ణ అర్జున మధ్యన సంవాదం జరిగింది. అండ్ అర్జున వినడం జరిగింది, అర్జున అర్థం చేసుకోవడం జరిగింది, అర్జున ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది అనమాట. సో ఎంత షార్ప్ లేకుంటే అర్జున ఇదంతా కూడా 45 minutes ఆర్ 48 minutes లోపు ఇదంతా జరిగిందంటే దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అనమాట అర్జున. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. మనం 48 minutes జరిగిన కాన్వర్సేషన్ ని ఇప్పుడు మనం 18 days అని చెప్పి క్లాస్ పెట్టుకొని వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్. బట్ మనం ఎంత డిస్కస్ చేసినా కూడా భగవద్గీత ఇస్ లైక్ అన్లిమిటెడ్ అనమాట, వస్తూనే ఉంటుంది. ఏ విధంగా ఏ కోణంగా అర్థం చేసుకోవాలనేది మనం ఒక పాయింట్ కంటూ రాలేమన్నమాట. మనం చదివే కొద్దీ చాలా మంది డివోటీస్ ఏమంటారు అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంది భగవద్గీత, మొత్తం 700 శ్లోకాస్ అయిపోయాక దే అగైన్ స్టార్ట్ రీడింగ్ ద భగవద్గీత అగైన్. సెకండ్ టైం చదువుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అసలు కొన్ని పాయింట్స్ లాస్ట్ టైం నేను ఇవి చదవకుండా వదిలేసానా ఏంటి, లాస్ట్ టైం నాకు ఈ పాయింటే కనిపించలేదు అన్నంత ఇదిగా కనిపిస్తుంది అనమాట. అగైన్ వెన్ దే రీడ్ ఇట్ థర్డ్ టైం
కొత్త అర్థం మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది అనమాట, కొత్త కోణంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో భగవద్గీత ఇస్ లైక్ అ ట్రెజర్ అనమాట. అంత నిధిలాగా మనకి చదివే కొద్దీ అంటే ఒకసారి చదివేశాను అయిపోయింది ఇంకా నాకు తెలిసింది అన్నట్లుగా కాకుండా వీ షుడ్ కీప్ ఆన్ రీడింగ్. మన చేతన ఎప్పుడైతే వికసితం అవుతూ ఉంటుందో భగవద్గీతలో భగవంతుడు మనకి యాక్సెస్ ఇస్తూ ఉంటారు అనమాట, గ్రాంట్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క శ్లోకా నుండి మనం ఏం అర్థం చేసుకోవాలి అనే ఆ భావం అనేది మనకి తెలుపుతూ ఉంటారు అనమాట. ఓకే, సో లెట్ us go to the slide show. సో ప్రతిరోజులాగే ఈ సెషన్ కూడా శ్రీ శ్రీమదేశి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం. ఎస్, సో థర్డ్ చాప్టర్ సంక్షిప్త నామం ట్రీ. ఓకే, TREE. టీ అంటే త్యాగం. అది 1 నుంచి 9 శ్లోకాల వరకు దీనిపైన డిస్కస్ చేస్తాం త్యాగం గురించి. ఆర్ అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలు. 10 నుండి 16th శ్లోకా వరకు మనం ఈ నియంత్రిత కార్యకలాపాల గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఈ ఈజ్ ఎగ్జంప్లరీ, ఆదర్శప్రాయమైనది. 17 నుంచి 35 శ్లోకాస్ వరకు. అండ్ ఈ ఈజ్ ఎనిమీ, ద లస్ట్, శత్రువు, కామము. 36 నుంచి 43 శ్లోకాస్ వరకు ఇది డిస్కస్ చేస్తాం. ఓకే, 1 సెకండ్. హరే కృష్ణ ప్రభుజీ, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు. వాసుదేవరావు ప్రభుజీ, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఉన్న టైం ప్రకారం అయితే ఎంత? ఇప్పుడు మనకున్న 60 minutes ఇన్ అవర్ లెక్కేసుకుంటే ఎంత? అప్పుడు 45 to 48 minutes అంటే సారీ ప్రభు, అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు బిఫోర్ వారు 45 to 48 minutes లో మొత్తం భగవద్గీత అంత చెప్పడము, ఆయన వినడము, ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్నారు కదా. అవునవును. ఆ 45 minutes ఈక్వలెంట్ ప్రెజెంట్ టైం ఉన్న మినిట్స్ ఎంత టైం తో సమానం? అది మన టైం ప్రకారమే చెప్తున్నాం ప్రభు. 45 minutes అనేది మన టైం ప్రకారమే చెప్తున్నాం, ఆ టైంలో కాదు. ఓకే, ఇప్పుడు మనం ఉన్న టైం ఈ కాల ప్రమాణం ప్రకారమే చెప్తున్నాం 45 to 48 minutes అనేది. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇది నోట్ చేసుకోవాలనుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. త్యాగ, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ఎగ్జంప్లరీ అండ్ ఎనిమీ, ద లస్ట్. సో అర్జునుని అస్పష్టత. నిత్య ధర్మము స్వధర్మము కంటే గొప్పది అయితే ఎందుకు ఇటువంటి ఘోరమైన యుద్ధం చేయాలి అని అర్జున అడుగుతున్నారనమాట. సో నిన్న మనం 2 ధర్మాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, స్వధర్మం అండ్ సనాతన ధర్మం గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నిత్య ధర్మము అంటే మనకి సనాతన ధర్మం గురించి చెప్తున్నారనమాట. సో సనాతన ధర్మము స్వధర్మం కంటే గొప్పది కదా, మరి ఎందుకు ఇటువంటి ఘోరమైన యుద్ధం చేయాలి కృష్ణ? నన్ను యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నావు నువ్వు? నాకు అర్థం కావడం లేదు. సో నువ్వు యుద్ధం చేయమని ఒకవైపు చెప్తున్నావు, ఇంకొక వైపు ఏం చెప్తున్నావంటే మనం ఆత్మస్థరంలో ఉన్నాము, మన యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే భగవంతునితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడమే. అలా మనం దానికోసం ప్రయత్నం చేస్తుంటేనే మనకి ఉన్నతమైన ఆనందం దొరుకుతుంది, పరమశాంతి దొరుకుతుంది అని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఒక పక్క శాంతి దొరుకుతుంది అని అటువైపు చెప్తున్నావు, ఒకవైపు నన్ను యుద్ధం చేయమని చెప్పి చెప్తున్నావు. నాకు ఎట్లా తీసుకోవాలో అర్థం కావడం లేదు కృష్ణ అని చెప్పి అర్జున అడుగుతారనమాట. యాక్చువల్గా కృష్ణ క్లియర్ గానే చెప్పారు, ఏంటి అంటే స్వధర్మము సనాతన ధర్మము రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అని చెప్పారు. కానీ అర్జునకి ఇంకా కన్ఫ్యూజన్ ఉందన్నమాట, ఏం చేయాలి అనేది క్లారిటీ రాలేదు. సో మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు, నాకేం చేయమంటావో నాకు తెలియడం లేదు కృష్ణ, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ మీ క్లియర్లీ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, సో కృష్ణ జవాబు చూద్దాం. కృష్ణుని జవాబు. సో ఆత్మ సాక్షాత్కారము, జ్ఞానంతో కూడిన వైరాగ్యము, లేదు అంటే జ్ఞానంతో కూడిన కర్మ. 2 మార్గాలు నువ్వేవైతే మనం చెప్పావో అర్జున, 2 ఉత్తమమైనవి. అంటే సాంఖ్యయోగం ఏదైతే మనం జ్ఞానంతో కూడిన వైరాగ్యం అంటే నేను ఈ ధర్మం ఏమి చేయను, నేను కంప్లీట్ గా రినౌన్సియేషన్ వైరాగ్యం అనేది తీసేసుకొని భక్తియుతంగా నా జీవితాన్ని గడిపేస్తాను అని అంటున్నావు చూసావా, అది కూడా మంచిదే. అండ్ నేను కర్మలనేవి ఒనరిస్తాను. ఎటువంటి కర్మలు అంటే జ్ఞానంతో కూడిన కర్మ అనేది నేను చేస్తాను అని ఇంకొక వైపు చెప్తున్నాను చూసావా, అది కూడా
కరెక్టే, రెండు కరెక్టే. కానీ వాట్ ఈస్ బెస్ట్ అంటే జ్ఞానంతో కూడిన కర్మ చేయడం అనేది ఉత్తమమైనది అని కృష్ణ చెప్తున్నారనమాట. సో మీకు అర్థమైందా రెండు డిఫరెన్స్ అనేది? ఒకటి వైరాగ్యము, ఇంకొకటి కర్మ చేయడము. సో వైరాగ్యం తీసుకోవడము మంచిదే, కర్మ చేయడము మంచిదే. వైరాగ్యానికి కూడా జ్ఞానంతో కూడిన వైరాగ్యం. సో ఎట్లా అంటే అట్లా వైరాగ్యం తీసుకోవడం కాదు, ప్రాపర్ కాన్షియస్నెస్ తో ప్రాపర్ నాలెడ్జ్ తో నువ్వు వైరాగ్యం తీసుకోగలవా, దట్ ఈస్ ఆల్సో రైట్ వే. అండ్ ప్రాపర్ నాలెడ్జ్ తో నువ్వు కర్మ చేయగలవా, అది కూడా మంచిదే. కానీ కృష్ణ ఏమంటున్నారంటే నీకు ఇప్పుడు మాత్రం ఏది శ్రేయోదాయకము అంటే కర్మ చేయడం శ్రేయోదాయకం అంటారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నారంటే త్యాగ గురించి చెప్తున్నారు. అయితే వైరాగ్యం కింద మనకి రెండు రకాల వైరాగ్యాలు వస్తాయి. నిజమైన వైరాగ్యం ఒకటైతే కపట వైరాగ్యం ఒకటి. సో నిజమైన వైరాగ్యం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి వైరాగ్యం తీసుకున్నాక అన్ని వదిలేసి వెళ్ళిపోయాక ఆయనకి వేటిపైన మమకారం అనేది ఉండదన్నమాట. అంటే ఇంద్రియ ప్రీతి చేయాలి, ఇంద్రియ వస్తువుల్ని నేను అనుభవించాలి, నాకు సెన్స్ ఎంజాయ్మెంట్, నాకు సుఖ సంతోషాలు కావాలి, నేను అనుభవించాలి, నేను సుఖపడాలి అనే ఆలోచన అనేది ఉండదన్నమాట. సో ఈజ్ కంప్లీట్లీ డిటాచ్డ్, బోత్ మెంటలీ ఫిజికల్లీ కంప్లీట్ గా డిటాచ్ అయిపోయిన వ్యక్తి. అది ఏంటి అంటే నిజమైన వైరాగ్యం. లేదు అంటే ఇంకొక వైరాగ్యం ఏంటి అంటే కపట వైరాగ్యం. కపట వైరాగ్యం అంటే ఏంటి అంటే బయటికి మాత్రం అన్ని రినౌన్స్ చేసినట్లు, అన్ని విడిచిపెట్టినట్టు వైరాగ్యం తీసుకున్నట్లు ఉంటుంది, కానీ లోపల మనస్సు మాత్రం పీకుతూ ఉంటుందన్నమాట. నేను అది ఎంజాయ్ చేయాలి, నేను ఇది అనుభవించాలి, నాకు ఆ ఆనందం కావాలి అని చెప్పి లోపల మనస్సు పీకుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారా లేదా సొసైటీలో చెప్పండి? ఉంటారు. ఉంటారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మోస్ట్ ఆఫ్ ది ఉంటారు మాతాజీ. పీపుల్ అలానే ఉంటారన్నమాట. ఎవరైతే వైరాగ్యం తీసుకున్నారో అంటే చాలా సార్లు అంటే కాషాయ వస్త్రాలు ధరించారంటే చాలా గొప్పవారు గొప్పవారు అనుకుంటాం, కానీ కలియుగంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే జ్ఞానం లేకుండా సరైన సాధన లేకుండా అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళ మనసు మాత్రం ఇంద్రియ భోగ పైన, ఇంద్రియ వాంఛ పైన ఉంటుందన్నమాట. సో దే ఆర్ లైక్ ఫాల్స్ రినౌన్సియన్స్ అంటారనమాట. కపట వైరాగ్యం తీసుకునే వాళ్ళు మిథ్యాచారులు అని అంటారు కృష్ణ ఈ శ్లోకాస్లో. సో ఇప్పుడు అర్జున, నువ్వు వైరాగ్యం తీసుకోవాలా కర్మ చేయాలా అని అడుగుతున్నావు. వైరాగ్యంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. కపట వైరాగ్యం ఒకటైతే నిజమైన వైరాగ్యం ఒకటి. నువ్వు ఇప్పుడు వైరాగ్యం తీసుకున్నావు అంటే ఏమవుతుంది అంటే నీ మనస్సులో మాత్రం ఇంకా నేను ఈ ప్లెజర్స్ అనుభవించాలి, ఇది చేయాలి, అది చేయాలి అని కోరిక రావచ్చు. ఒకవేళ అదే గనక వచ్చింది అంటే నువ్వు తీసుకున్న వైరాగ్యానికి ప్రయోజనమే ఉండదు. చాలా వరకు సొసైటీలో ఇవాళ అటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల నిజంగా వైరాగ్యం తీసుకున్న వాళ్ళని కూడా ఈ కేటగిరీలో కలిపేసి మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం అనమాట. ఎవరు నిజంగా రినౌన్సియంట్, ఎవరు ఫాల్స్ గా ఇట్లాగా వైరాగ్యం అనేది చూపిస్తున్నారని. సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే నువ్వు జ్ఞానంతో కూడిన కర్మ చేయడం అనేది చాలా ఉత్తమమైనది అని కృష్ణ చెప్తున్నారు. ఓకే, లెట్ us go to the next slide. So yes, సో కపట వైరాగ్యం మనకి 3.6 శ్లోకాలో చెప్తారు. ఏమంటారంటే కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. సో ఏమని పిలుస్తారంటున్నారు వాళ్ళని? మిథ్యాచారులు అంటున్నారు. సో ఏమంటున్నారు? కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై ఉండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. అంటే కర్మేంద్రియాల్ని నిగ్రహిస్తున్నాడు, చేతులతో కాళ్ళతో చేయాల్సిన పనులన్నీ కూడా నిగ్రహించేస్తాడు. నేను వైరాగ్యం తీసుకున్నాను, సో నేను ఎటువంటి కర్మలు అనేవి ఆచరించును అని ఆపేస్తున్నాడు. బట్ మనస్సు మాత్రం ఇంద్రియార్థాల పైన మోహం, వాంఛ అనేది ఉందన్నమాట. సో అదున్నంత కాలం ఏమవుతుంది అంటే తనని తాను మోసం చేసుకుంటాడు అండ్ సొసైటీని కూడా మోసం చేస్తారనమాట. సో అట్లాంటి వాళ్ళని మిథ్యాచారులు అంటారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఈ పిక్చర్ లో చూసారంటే, సో ఈవిడ ఇక్కడ కూర్చొనుండి తను నేను ఏం చేయడం లేదు, ఏం చేయడం లేదు, నేనేం చేయను, వైరాగ్యం తీసుకున్నానని భావంలో ఉంది, కానీ మనస్సులో చూసారా ఎన్ని నడుస్తున్నాయో?
ఐ ఇన్ ద మూమెంట్, నేను ఇప్పుడు ఉన్నానా, ఈస్ దిస్ ద మూమెంట్, వెన్ విల్ ఐ నో ఇఫ్ ఐఎమ్ ఇన్ ద మూమెంట్, నాకు ఆకలేస్తుంది, నాకు చిప్స్ కావాలి. సో ఇట్లా బోలెడన్ని మనస్సు కంట్రోల్లో రానంత వరకు కూడా మనం కర్మ చేయకుండా కర్మ పరిత్యాగం చేశాము అంటే, వైరాగ్యం తీసుకున్నాము అంటే, we will be a disturbance to the society. సమాజానికి డిస్టర్బెన్స్ అయిపోతాం అనమాట. ఎందుకు అంటే మనస్సు పీకుతుంది అంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు ఆ పని చేసేస్తాం. అయితే కర్మ చేసే వాళ్ళు ఓపెన్ గా చేస్తారు. నేను వైరాగ్యం తీసుకున్నాను అని చెప్పిన వ్యక్తి తన మనస్సులో అర్జస్ వచ్చాయనుకోండి, ఒకవేళ ఆ అర్జస్ ని సాటిస్ఫై చేసుకోవాలి, లోపల ఒక కోరికలు అనేవి వాంఛలు అనేవి విపరీతంగా వచ్చినప్పుడు వాటిని సాటిస్ఫై చేయాలి అనుకుంటే ఆయన ఓపెన్ గా చేస్తారా, దొంగతనంగా చేస్తారా చెప్పండి? జనరల్ గా ఇట్లాగా వైరాగ్యం ముసుగులో ఉన్న వాళ్ళు చాటుగా చేయాల్సి వస్తుంది Exactly. మాతాజీ. చాటుగా చేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఇట్లాంటి అవసరం ఏంటి? నువ్వు చక్కగా కర్మనే చేసుకో. నిన్న ఆ దారి, ఆ టఫెస్ట్ రూట్ తీసుకోమని ఎవరు చెప్తున్నారు? రెండూ మంచివే, కానీ నువ్వు జ్ఞానంతో బుద్ధితో నువ్వు వైరాగ్యం తీసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు అంటే దట్ ఆప్షన్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ టు యూ. ఎస్పెషల్లీ కలియుగంలో వైరాగ్యం అనేది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే మైండ్ అనేది చాలా 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 డిస్ట్రాక్షన్స్ కి ఫీల్ అవుతూ ఉంటుంది, లోన్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి మైండ్ ని మనము ఎంగేజ్ చేయకుండా, అంటే కర్మేంద్రియాలతో మనం పని చేయకుండా నేను వైరాగ్యం తీసేసుకున్నాను అని చెప్పి మైండ్ ప్రలోభంలో పడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం జ్ఞానంతో మనం కర్మ అనేది చేస్తున్నాం అనుకోండి, వైరాగ్యం అయితే తీసుకోలేదు, నేను యాజ్ యూజువల్ గా నా రొటీన్ కర్మలు అనేవి చేసుకుంటూ ఉంటాను అని చెప్పి చేస్తారు. అయితే ఇప్పుడు అర్జున క్వశ్చన్ వస్తుంది, కృష్ణ కర్మ చేయమని చెప్తున్నావు, మరి ఇప్పుడు కర్మ చేస్తే నేను కర్మబంధనంలో చిక్కుకుపోతాను కదా, నేను ఇంతమందిని చంపితే నాకు పాపం వచ్చేస్తుంది కదా, కర్మబంధనం నేను అనుభవించాలి కదా, మరి ఇప్పుడు దానికేంటి, దానికి నేను ఎట్లా చేస్తారు? మరి ఇప్పుడు వైరాగ్యం వద్దని చెప్తున్నావు ఫైన్, బట్ ఈ దారి తీసుకుంటే దీని రిజల్ట్స్ నేనే అనుభవించాలి కదా, మరి ఇప్పుడు ఎలాగా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి? ఎస్ నో? అండి. అర్జున క్వశ్చన్ అడిగారు అనమాట, అందుకని కృష్ణ ఆన్సర్ ఇస్తున్నారు. సో ఏ విధంగా కర్మ చేస్తే కర్మ బంధనంలో చిక్కుకోకుండా ఉంటావో ఆ విధమైన కర్మని నేను చెప్తున్నాను విను అని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో ఏమంటున్నారో చూద్దాం. నిజమైన వైరాగ్యం అంటే ఏంటో చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మనొనరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యార్థమే కావింపుము, ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. సో అర్జున, నువ్వు వైరాగ్యం తీసుకొని కర్మని ఒనరించకుండా, కర్మ చేయకుండా కర్మబంధం నుండి బయటకు వద్దాం అనుకుంటున్నావు, కానీ ఆ దారిలో వెళ్తే మళ్ళీ నువ్వు కర్మ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నీ మనస్సు కంట్రోల్లో ఉండదు కాబట్టి. కానీ కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి బయటికి వచ్చే మార్గం ఏంటి అంటే, కర్మని ఎవరికి ఆఫర్ చేయాలంటున్నారు? విష్ణుకి ఆఫర్ చేయాలంటున్నారు. సో వెన్ యూ ఆఫర్ యువర్ రిజల్ట్స్ ఆఫ్ యువర్ వర్క్ టు విష్ణు, దెన్ యూ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ కర్మ అని చెప్పి చెప్తున్నారు అనమాట. కర్మ బంధనం నుండి బయటికి రావాలి అంటే మనం చేసే కర్మ ఫలితాలని విష్ణువుకి ఆఫర్ చేయాలి. సో దాన్నే యజ్ఞ అని అంటారు అనమాట. ఓకే, సో ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములన్నీ కూడా అతని ప్రీత్యర్థమే కావింపుము. సో నువ్వు ఏవైతే చేయాలో, ఇప్పుడు నీ విద్యుక్త ధర్మం ఏంటి? నువ్వు యుద్ధం చేయడం అనేది నీ విద్యుక్త ధర్మం. సో నీ ప్రిస్క్రైబ్ డ్యూటీ అనేది నువ్వు చెయ్యి, చేసినా కూడా కర్మబంధనంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఆ రిజల్ట్స్ అనేవి విష్ణుకి అర్పించు. ఆ విధంగా చేస్తే యూ విల్ నాట్ బి బౌండ్ బై ద యాక్షన్స్ అంటే ఆఫ్ యువర్ కర్మ అని చెప్తున్నారు. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఆర్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. సో త్యాగలో మనం ఏం చూసామంటే నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, కపట వైరాగ్యం అంటే ఏంటి. నిజమైన వైరాగ్యం అంటే మనస్సులోను ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కూడా ఆయన వైరాగ్యం అనేది తీసుకోగలిగిన స్టేజ్ లో ఉంటేనే తీసుకోవాలి. అంటే జ్ఞానంతో కూడిన వైరాగ్యం అయితేనే ఓకే. లేదు అంటే ఏమవుతుంది అంటే హీ విల్ బి ఫాలింగ్ ప్రే టు హిస్ మైండ్. ఆయన మనస్సుకి లోబడి మళ్ళీ తప్పుడు కార్యాలు చేయడానికి వెళ్ళిపోతాడు.
సో దానికన్నా కూడా బెస్ట్ ఏంటి అంటే యు డూ యువర్ వర్క్ అండ్ ఆఫర్ ద రిజల్ట్స్ టు విష్ణు. నువ్వు కర్మని చెయ్యి అండ్ ఆ కర్మ యొక్క ఫలితాల్ని భగవంతునికి అర్పించు. దాట్ ఈస్ కాల్డ్ ద రియల్ రినౌన్సియేషన్. సో నిజమైన వైరాగ్యం అంటే పని వదిలిపెట్టడం కాదు, పని చేయడంలో మన చేతనని మార్చుకోవడం. సో అర్థమవుతుందా? పని వదిలిపెట్టడం వైరాగ్యం కాదు. మనకున్న ఫాల్స్ అజంప్షన్ ఏంటి అంటే కర్మ చెయ్యకపోవడం కదా వైరాగ్యం అనుకుంటాం. నో, కర్మ చేయకపోవడం వైరాగ్యం కాదు. కర్మ చేస్తున్నా కూడా దానిపైన అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్ గా ఇది నేను భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నాను అని చేస్తాం చూసారా, దాట్ ఈస్ కాల్డ్ రియల్ రినౌన్సియేషన్. సో అది నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది అంటే కర్మబంధనాల్లో చిక్కుకోవు అని చెప్తున్నారు. ఓకే, లెట్ us go to the next part, ఆర్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. సో నియంత్రిత కార్యకలాపాలు. ఇక్కడ ఏమంటున్నారంటే యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్ విషయ భుంజతే తే త్వగం పాప ఏ పచన్యాత్మ కారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలం పాపమునే భుజింతురు. సో ఇందాకేమన్నారు, రియల్ రినౌన్సియేషన్ ఏంటి అంటే, నిజమైన వైరాగ్యం ఏంటి అంటే భగవంతునికి అర్పించాలి, ఆఫర్ చేయాలి. ఫస్ట్ ఆఫరింగ్ ఏం చేయాలి అంటే మనం తీసుకునే భోజనం దగ్గర నుండి మన ఆఫరింగ్ అనేది మొదలు పెట్టాలన్నమాట. సో యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. సో ఏదైతే మనం లార్డ్ విష్ణుకి ఇంకొక పేరు ఉంటుంది, ఏంటి తెలుసా? యజ్ఞ పురుష అని పేరు ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? ఎస్ నో? లేదు మాతాజీ. లేదు. ఓకే, మనం ఏవైతే యజ్ఞాలు చేస్తూ ఉంటామో, సో మనం అగ్నిహోత్రాలు పెట్టి యజ్ఞాలు చేస్తూ ఉంటాం కదా, అగ్నిహోత్రం పెట్టి యజ్ఞాలు చేసినప్పుడు ఆ అగ్నిహోత్రంలో మనం వేసేది ఎక్కడ వేస్తున్నారు అంటే దాన్ని భగవంతుడి నోటిగా చూస్తారనమాట. సో మనం అక్కడ ఏవైతే ఆఫర్ చేస్తూ ఉన్నామో డైరెక్ట్ గా మనం విష్ణువుకి ఆఫర్ చేస్తున్నట్లు. సో యజ్ఞ అంటే విష్ణు అని అర్థం కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు, భగవంతునికి నివేదన చేసి భగవంతునికి ఆఫర్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల భగవద్భక్తులు సర్వ పాపముల నుండి విముక్తులగుతున్నారు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలం పాపమునే భుజింతురు. అలా కాకుండా కేవలం నా ఆనందం కోసం మనం వండుకొని తింటున్నాము అంటే వీఆర్ ఈటింగ్ సిన్ అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారనమాట. సో ఇది చాలా అంటే గంభీరమైన శ్లోక. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వండుకున్నామా, తిన్నామా, మన ఆకలి తీరిందా అన్న ఇదిలో ఉంటాం, కానీ ఎప్పుడు కూడా ఆఫర్ చేసి తినాలి అన్న విషయం అనేది మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? ఎవరికైతే అంటే భగవద్గీత జ్ఞానం ఉందో దే మైట్ బి నోయింగ్, బట్ లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు తినాలనిపించింది, నేను వండుకున్నాను, నేను తినేసాను అన్న భావనలోనే ఉంటామా లేదా చెప్పండి? ఎస్ మాతాజీ. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం పాపాన్నే భుజిస్తున్నట్లు అనమాట. ఎందుకు పాపాన్ని భుజిస్తున్నట్లు అంటున్నారో మనం నెక్స్ట్ శ్లోకాలో అంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. దిస్ ఇస్ యజ్ఞ చక్రం. సో ఈ యజ్ఞ చక్రం ఏంటి అంటే భగవంతుడు మనకి ఎలా బ్రతకాలో, మనం చేయవలసిన ధర్మాచరణ ఏంటో అనేది అంతా కూడా వేదాలు శాస్త్రాల రూపంలో పెట్టి మనకిచ్చారనమాట. అయితే మనం ఎప్పుడైతే వేదాల ప్రకారం మన జీవనాన్ని కొనసాగిస్తూ దానిలో ఉన్న ధర్మాన్ని ఆచరిస్తూ మన విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏదైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని యజ్ఞ రూపంలో ఆఫర్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో యజ్ఞాలు అనేవి చేసేవాళ్ళు. ఏంటి అంటే మొత్తం వాళ్ళు ఏదైతే సంవత్సరం అంతా కష్టపడతారో లేదంటే పంట అనేది చేతికి వస్తుందో అటువంటి టైంలో ఏం చేస్తారంటే వాళ్ళే ఫస్ట్ తినేకుండా భగవంతునికి ఆఫర్ చేస్తారు. భగవంతునికి ఆఫర్ చేసే పద్ధతి ఏంటంటే యజ్ఞహోత్రం అంటే యజ్ఞ అనేది ఆఫర్ చేసి అందులో అన్ని కూడా వాళ్ళు అర్పించి దాని తర్వాత వచ్చిన దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. అండ్ చాలాసార్లు ఏమంటారు అంటే గృహస్థ యొక్క ధర్మం ఏంటి అంటే గృహస్థకి 5 పంచమహాయజ్ఞాలు అనేది ఖచ్చితంగా చేయాలంటారు. ఏంటి ఆ పంచమహాయజ్ఞాలు అంటే, ఒకటి దేవతలకి మనం యజ్ఞం అనేది ఆఫరింగ్ అనేది చేయాలి, సాక్రిఫైస్ అనేది చేయాలి. రెండోది బ్రాహ్మణులకి, మూడోది
భూతాలు అంటే ఇతర జీవరాశులకి, అండ్ 4వది పితృలకి, అండ్ 5వది ఏంటి అంటే అష్టదిక్పాలకులకి. ఓకే, సో ఈ 5 యజ్ఞాలు అనేవి ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఒకవేళ అలా కాకుండా మనకి వచ్చిన దాన్ని మనమే తింటున్నాము అంటే అది రాక్షస ప్రవృత్తి అంటారనమాట. ఎందుకు అంటే మనకి ఏది కావాలన్నా కానీ దేవతల రుణం, దేవతల పైన ఆధారపడతాం మనం. పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మన ఫ్యామిలీ పైన ఉండాలి. ఇతర జీవుల పైన కూడా మనం ఆధారపడి ఉంటాము. అండ్ బ్రాహ్మణులు వాళ్ళు చేసే యజ్ఞయాగాది క్రతువుల వల్లే మనం ఇలా సుభిక్షంగా ఉంటాము. సో ఇలా ప్రతి ఒక్కరిపైన మనం ఆధారపడుతున్నాం కాబట్టి మనం వాళ్ళకి ఆఫర్ చేసి తీసుకోవడం అనేది పద్ధతి అన్నమాట. అది వేదాల ప్రకారం మన జీవనాన్ని సాగిస్తున్నప్పుడు ఈ పంచమహాయజ్ఞాలు అనేవి ఖచ్చితంగా చేయాలంటారు. ఇన్ఫాక్ట్ ఏమంటారంటే ఒక గృహస్థ తన భోజనం చేసే ముందు కూడా వీధిలోకి వెళ్ళి ఒకసారి అరివాలన్నమాట. ఎవరైనా ఆకలితో ఉన్నారా, భోజనం సిద్ధంగా ఉంది, రండి వచ్చి తీసుకోండి అని చెప్పి అలా అని ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి తర్వాత ఆయన తినాలి అని అంటారనమాట. అంటే మీకు ఇదంతా అంటే మనం జనరల్గా ఎప్పుడైతే ఇలా వింటామో ఇదంతా ఈ కాలంలో ఎలా పాసిబుల్ అండి, ఎవరుంటారు అలా ఆకలితో, మనం అలా పిలిచినంత మాత్రాన్ని ఎవరు వస్తారు అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ బట్ దట్ ఈస్ లైక్ అ జనరల్ టెండెన్సీ. ఏంటి అంటే నాకు వచ్చింది కేవలం నా స్వలాభం కోసం తినడం మాత్రమే కాకుండా అలా తినేస్తున్నాం అంటే ఏంటంటే రాక్షస ప్రవృత్తి అనమాట. నాకు ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో నేను ఇవాళ తినడానికి, వాళ్ళని మనం గుర్తించకుండా మనం తినేస్తున్నాము అంటే అది రాక్షస ప్రవృత్తి అనమాట. ఓకే, జై భారతి మాతాజీ, మనం లాస్ట్ లో తీసుకుందాం ఆ క్వశ్చన్స్. చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. లాస్ట్ లో తీసుకుందాం క్వశ్చన్స్, ఫ్లో డిస్టర్బ్ అవుతుందని అంతే మాతాజీ. ఓకే, సో ఈ యజ్ఞ సైకిల్లో ఏంటి అంటే మనం కష్టపడిన తర్వాత ఏదైతే ఫలితం మనకు వస్తుందో అది యజ్ఞాల రూపంలో మనం పితృలకి, దేవతలకి, వీళ్ళందరికీ కూడా ఆఫర్ చేస్తారనమాట. ఆఫర్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఎప్పుడైతే దేవతలు ఆ యజ్ఞ రూపంలో ఇచ్చిన హవిస్సుని స్వీకరిస్తారో దేవతలు మనకి వర్షాలు అనేవి ఇస్తారు. ఇది తెలుసు కదా. సో దేవతలని మనం ప్లీజ్ చేస్తేనే మనకి వర్షాలు అనేవి, మిగిలిన క్లైమాటిక్ కండిషన్స్ అనేవి అన్ని కరెక్ట్ గా జరుగుతాయన్న విషయం తెలుసు కదా. ఎస్ ఆర్ నో? yes. సో మనం ఏదైతే తీసుకుంటామో Yes. యజ్ఞ రూపంలో వాళ్ళకి ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకొని దానికి సంతృప్తి చెంది మనకి సుభిక్షంగా వర్షాలు అనేవి ఇస్తారనమాట. సో ఆ వర్షాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి పంట అనేది చక్కగా పండుతుంది. సో రైట్ టైంలో మంచి పంట అనేది మన చేతికి వస్తుంది. ఆ తర్వాత మనం తీసుకున్న భోజనాన్ని మనం భగవంతునికి నివేదనగా చేసి స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంప్లీట్ సైకిల్ మనలో భక్తి భావన అనేది మొదలవుతుంది అనమాట. సో భక్తి భావన మొదలైనప్పుడు ఏమవుతుంది అంటే వేదాల్లో ఇచ్చిన జ్ఞానం అనేది మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా మన కర్తవ్యాన్ని, మన యొక్క ధర్మ నిర్వహణ, విధి నిర్వహణ అనేది చక్కగా చేసుకొని మళ్ళీ వచ్చిన దాన్ని యజ్ఞ రూపంలో మన దేవతలకి అర్పించి వాళ్ళు మళ్ళీ ప్లీజ్ అయితే వర్షం రూపంలో వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తే మళ్ళీ అది మంచి పంటగా మన చేతికి వచ్చినప్పుడు మనం ఆహారం సిద్ధం చేసుకొని భగవంతునికి ఆఫర్ చేసుకొని ఇలా తినాలి. అయితే దీన్ని యజ్ఞ చక్రం అంటారనమాట. ఇందులో ఏది బ్రేక్ అయినా కూడా మన ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండదన్నమాట. సో భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడే ఈ చక్రాన్నంతా కూడా సిద్ధం చేసి పెట్టేసి ఇచ్చేసారనమాట. బట్ మన దౌర్భాగ్యం ఏంటి అంటే వేదాల్లో ఏముందో, శాస్త్రాల్లో ఏముందో మనకి తెలియదు. అండ్ మనం కష్టపడి సంపాదించింది కేవలం నా కష్టం వల్లే వచ్చింది అనుకొని నేనే అనుభవించేసేయాలి అనుకుంటాం. సో యజ్ఞాలు అనేవి మనం చేయడం లేదు కాబట్టే ఇవాళ ప్రపంచంలో టైంకి పడాల్సిన వర్షాలు టైంకి పడడం లేదు, టైంకి రావాల్సిన ఎండలు టైంకి రావడం లేదు. వచ్చినా కానీ అవి చాలా అపరిమితంగా ఉంటున్నాయి అనమాట, ఉండాల్సిన రేంజ్ లో ఉండడం లేదు. అండ్ మనకి మంచి పంట, క్వాలిటీ పంట అనేది చేతికి రావడం లేదు. అండ్ అట్లా వచ్చిన అంటే క్వాలిటీ లేని ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము అండ్ మోరోవర్ మనం వచ్చింది భగవంతుడికి ఆఫర్ చేసి కూడా తినాలనుకోవడం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బుద్ధి అనేది వికసితం అవ్వడం లేదనమాట. సో భగవంతుడు ఈ చక్రాన్ని ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసి ఇచ్చారనమాట. దీని ప్రకారం మనం ఫాలో అయితే ఏమవుతుంది అంటే సొసైటీ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ రైట్, అన్ని కూడా కరెక్ట్ గా నడుస్తూ ఉంటాయి అనమాట సొసైటీలో. బట్ అడగచ్చు, ఇవాళ మనం అగ్నిహోత్రం పెట్టి ఇట్లా యజ్ఞాలు అనేవి చేయడం అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది మాతాజీ, మనమున్న ఫాస్ట్ యుగంలో ఎక్కడ కుదురుతుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ అన్న ఈ క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి.
ఎస్ ఎస్ అండి వస్తుంది కదా. సో అందుకనే ఏమంటారు అంటే పంచమహాయజ్ఞాలు అనేవి మనం చేయలేని పక్షంలో, మనకి కుదరని పక్షంలో ఆఫర్ ద రిజల్ట్స్ టు విష్ణు. మనం ఎప్పుడైతే ఈ 5 యజ్ఞాలు చేయలేని స్థితిలో ఉంటామో మనకి ఏదైతే వస్తుందో అది భగవంతునికి ఆఫర్ చేశామంటే ఎవ్రీ వన్ విల్ బి సాటిస్ఫైడ్. యస్మిన్ తుష్టే జగత్ తుష్టి. భగవంతుడు ఎప్పుడైతే ప్రీతి చెందుతారో జగత్తులో ప్రతి ఒక్కరు కూడా ప్రీతి చెందుతారన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఏమవుతుంది అంటే దుర్వాస ముని తన 10,000 మంది శిష్యులందరితో కలిసి పాండవులు ఎప్పుడైతే అరణ్యవాసంలో ఉంటారో వాళ్ళ శిబిరానికి వస్తారనమాట, వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు. అయితే 10,000 మందికి వండి పెట్టడం అనేది ఇంపాసిబుల్ థింగ్. బట్ వాళ్ళకి ఏంటి అంటే సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర అనేది ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర, పాండవుల దగ్గర. సో అక్షయ పాత్ర యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అందులో వంట వండాక ద్రౌపది తిననంత వరకు కూడా ఆ అక్షయ పాత్ర అనేది ఫుడ్ని ఇస్తూనే ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే ద్రౌపది దేవి తినేసి అక్షయ పాత్రని కడిగేసి పెట్టేస్తుందో ఇంకా దాని నుండి ఎట్లాంటి ఫుడ్ రాదనమాట. అయితే దుర్యోధన కావాలని ఏం చేస్తారంటే దుర్వాసమునికి చాలా కోపం అనమాట. ఆయన ఎప్పుడైతే సరిగ్గా ట్రీట్ చేయలేరో ఆయన శపించేస్తారు. సో దుర్యోధన ఏం చేస్తారంటే కావాలనే దుర్వాసముని తన ఇంటికి పిలిచి ఆయన్ని మంచిగా చూసుకొని వరం అడుగుతారు. ఏమంటారంటే మా తమ్ముడు వాళ్ళందరూ కూడా అరణ్యంలో ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళని కూడా బ్లెస్ చేయండి. అయితే మీరు ఎప్పుడు వెళ్తారు అంటే మధ్యాహ్నం భోజనం సమయం అంతా అయిపోతుంది కదా అప్పుడు వెళ్ళండి, అప్పుడు వాళ్ళైతే ప్రశాంతంగా ఉంటారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు అంటారనమాట. ఇది దుర్యోధనుడి ఉద్దేశం ఏంటి, అక్షయ పాత్ర క్లీన్ చేసేసారు అంటే ఇంకా ఫుడ్ రాదు, సో దుర్వాసమునికి కోపం వస్తుంది, దుర్వాసముని శపిస్తారు అని చెప్పి దుర్యోధనుడి యొక్క ప్లాన్ అనమాట. సో దుర్వాసముని వెళ్తారు అండ్ యుధిష్ఠిర ఎప్పుడైతే దుర్వాసముని 10,000 మంది శిష్యుల్ని చూసారో ఇంకా ఏం చేయాలో పాలుపోదనమాట. సో మీరైతే వెళ్ళి నది స్నానం చేసి రండి, అంతలోపు వంట అనేది సిద్ధం చేస్తాము అని చెప్పి గబగబాగా ద్రౌపది దేవి దగ్గరికి వెళ్తారు. నువ్వు ఇంకా తినలేదు కదా అని చెప్పి ద్రౌపది దేవిని అడుగుతారనమాట. ద్రౌపది దేవి అంటుంది లేదు నేను తినేసాను, తినేసి కడిగి కూడా పెట్టేశాను, అయిపోయింది అంటాను. అయిపోయింది మన పని, ఇప్పుడు దుర్వాసముని 10,000 మంది శిష్యులతో వచ్చారు, ఇప్పుడు ఆయనకి మనం చక్కగా ఈ సపర్యలు మర్యాద అనేది చేయలేదు అంటే ఆయన కోపం వస్తుంది, మనల్ని శపిస్తారు, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారనమాట. సో ద్రౌపది దేవికి ఏం చేయాలో తెలియక వెంటనే భగవంతుడిని పిలిచేస్తుంది అనమాట. కృష్ణ జనార్దన వాసుదేవ రండి నన్ను కాపాడండి అని చెప్పి ఎప్పుడైతే పిలుస్తుందో ఇమీడియట్ గా కృష్ణ వచ్చేస్తారనమాట. కృష్ణ రాగానే అంటారనమాట ద్రౌపది నాకు చాలా ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటారనమాట. ఏంటి కృష్ణ నువ్వు వస్తే నువ్వు నాకేదో సొల్యూషన్ ఇస్తావు అని చెప్పి నిన్ను పిలిస్తే నువ్వు వచ్చి మళ్ళీ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటున్నావు, అక్కడే కదా పెద్ద సమస్య ఉంది ఇప్పుడు అని చెప్పి ద్రౌపది దేవి అంటదనమాట. నేను లేదు నాకు ఆకలేస్తుంది నువ్వు పెట్టు అంటేను, లేదు కృష్ణ నువ్వు ఆగు, ఇప్పుడు దుర్వాసముని వస్తున్నారు, అక్కడేమో అక్షయ పాత్ర నేను కడిగి పెట్టేశాను, ఇప్పుడు నేను ఎక్కడి నుండి తాను ఫుడ్ అని చెప్పి అనగానే ఏది అక్షయ పాత్రను తీసుకొని రా అంటారు అనమాట. అక్షయ పాత్రను తీసుకొని రాగానే ఆ కార్నర్ లో ఒక చిన్న మెతుకు, జస్ట్ ఒక్కోసారి మనం సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఒక్కొక్క మెతుకు ఉండిపోతుంది కదా, అలా ఒక మెతుకు ఉందన్నమాట, అది తీసుకొని నాకు ఇవ్వు అంటారనమాట. ద్రౌపది దేవికి ఏం చెప్తున్నారో అర్థం కాక అది తీసుకొని కృష్ణకి ఇచ్చేస్తుంది. కృష్ణకి ఎప్పుడైతే అది తీసుకొని ఆయన తింటారో హీ విల్ బి ప్లీజ్డ్ అనమాట. ఎప్పుడైతే కృష్ణ ప్లీజ్ అయ్యారో దుర్వాసముని 10,000 మంది శిష్యులందరూ నది స్నానానికి వెళ్ళారు కదా, అందరూ నది నుండి బయటికి రాగానే ఫుల్ గా అప్ టు ద బ్రిమ్ తిన్నప్పుడు ఎట్లా ఫీలింగ్ ఉంటుందో ఇంకా అంత హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. సో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఇప్పటిదాకా ఎంతో ఆకలిగా ఉన్నాము, సడన్ గా ఇంత కడుపు నిండిపోయింది ఏంటి గురువు గారు అని చెప్పి వాళ్ళందరూ చెప్తారు. దుర్వాసముని కూడా అంటారు నా సిచ్యుయేషన్ కూడా అలానే ఉంది, ఫుల్ అయిపోయింది నాకు అసలు. ఒక పక్కేమో భీష్మ పరిగెడుతూ వస్తున్నారు, భీమాకి చెప్తారనమాట నువ్వు వెళ్ళి ఇప్పుడు దుర్వాసముని అండ్ వాళ్ళ శిష్యులందరినీ కూడా తీసుకొని రా అని చెప్పి చెప్తారు. సో భీముడు ఒక రకంగా తింటారు కదా, ఇంకా ఎంత భోజనం తింటారంటే అటువంటి భీముడు వడ్డించడం మొదలు పెట్టారనుకో ఆల్రెడీ మనకు ఫుల్ అయిపోయింది, ఇప్పుడు భీమా వడ్డించడం మొదలు పెడితే ఇంకా మన వల్ల కానే కాదని చెప్పి అట్నుండటే వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతారనమాట. సో భగవంతునికి అర్పించడం వల్ల, భగవంతునికి ఇవ్వడం వల్ల ఏమైంది అంటే మొత్తం జగత్తు కూడా ప్రీతి చెందుతుంది అన్నమాట. సో అగైన్ బ్యాక్ టు అవర్ యజ్ఞ సైకిల్, మన యజ్ఞ చక్రంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనము అగ్నిహోత్రాలు అనేవి చేయలేకపోవచ్చు, పంచమహాయజ్ఞాలు అనేవి చేయలేకపోవచ్చు, కానీ కలియుగంలో ఈజియెస్ట్ వే ఏంటంటే భగవంతునికి మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఆఫర్ చేయాలి. సో అలా ఆఫర్ చేయడంలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం వండుకున్నది భగవంతునికి ఇచ్చి కృతజ్ఞత చెప్పాలి. మీరు ఇవ్వడం వల్లనే మేము ఇవాళ ఇలా చేసుకోగలుగుతున్నాం, మీ కృప వల్లనే మేము ఇవాళ ఇలా జీవిస్తున్నామని భగవంతునికి కృతజ్ఞత చెప్పి భగవంతునికి నివేదన అర్పించి దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే
మనము ఈ యజ్ఞాలు చేసిన వాళ్ళం అయిపోతాం అనమాట. అండ్ మోరోవర్ భగవద్గీతలో మనకి కృష్ణ చెప్తారు, ఏమంటారు అంటే యజ్ఞానాం జప యజ్ఞోస్మి, యజ్ఞాలన్నిట్లో కూడా ది బెస్ట్ యజ్ఞ ఏంటి అంటే జపయజ్ఞ. సో మనం అగ్నిహోత్రాలు పెట్టి యజ్ఞ అనేది చేయలేకపోవచ్చు. అండ్ మోరోవర్ చేయాలి అన్నా కూడా కలియుగంలో అంత క్లీన్లీనెస్, అంత ఆస్టెరిటీ ఉన్న వాళ్ళు మనకి దొరకరనమాట. ఎస్ ఆర్ నో చెప్పండి. మన ప్లేస్ అనేది ఎంతో పవిత్రంగా ఉండాలి, అందులో ఆఫర్ చేసే నెయ్యి అనేది చాలా స్వచ్ఛమైనది అయి ఉండాలి, అక్కడ ఆ వేద మంత్ర ఉచ్చారణ చేసే పండితులు చాలా స్పష్టంగా మంత్ర ఉచ్చారణ చేయాలి. ఇవన్నీ కలిసి కూడుకుంటేనే మనం ఆఫర్ చేసేది దేవతలకి చెందుతుందన్నమాట. ఇప్పుడున్న కలియుగంలో ఇట్లాంటివి పాసిబుల్ అవుతాయా? చాలా కష్టం కదా, చాలా చాలా కష్టమైన పని. సో కృష్ణ ఏం చెప్తారు అంటే యజ్ఞాలన్నిట్లో కల్లా ద బెస్ట్ యజ్ఞ ఏంటి అంటే జప యజ్ఞం. మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు చూసారా, అది కూడా యజ్ఞమే అనమాట. సో మనం భగవంతుని ప్రీత్యార్థం కోసం మనం చేసిన కర్మల్ని ఆఫర్ చేస్తూ ఈ జప యజ్ఞ ఎప్పుడైతే చేస్తామో మనం యజ్ఞ చక్రాన్ని ఫాలో అవుతున్న వాళ్ళం అవుతాం అనమాట. లేదు ఇవి చేయడం లేదు అంటే ఏమవుతుంది అంటే వీఆర్ బ్రేకింగ్ ద సిస్టమ్. భగవంతుడు ఏదైతే ఇక్కడ సిస్టమ్ పెట్టారో దాన్ని ఉల్లంఘిస్తున్నాం. దాన్ని ఉల్లంఘించడం వల్లనే ఇవాళ సొసైటీలో ఈ డిస్టర్బెన్సెస్ అన్నమాట. పంట చేతికి రావాల్సిన టైంలో సరిగా వర్షాలు పడిపోతాయి. సో కరెక్ట్ గా చేతికి వచ్చే టైంలో వర్షాలు పడితే ఏమవుతుంది, పంట అంతా నాశనం అయిపోతుంది. అండ్ ఎండలు రావాల్సిన టైంలో వర్షాలు పడడం, వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు రావడం. సో మొత్తం అస్తవ్యస్తం అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ పెట్టారో దీన్ని ఫాలో అవ్వడం లేదు కాబట్టి ఇవాళ ఇలా ఫేస్ చేస్తున్నాం. సో ఒకసారి ఏమైంది అంటే ఒక ప్లేస్ లో అస్సలు వర్షాలు అనేవి రావడం లేదనమాట. సో ఇస్కాన్ లో కొంతమంది డివోటీస్ కి ఇలా పిలిచి చెప్పారు, ఇట్లా వర్షాలు అనేవి పడడం లేదు, మనకి భగవద్గీతలో యజ్ఞాలన్నింటిలో కల్లా బెస్ట్ యజ్ఞ జపయజ్ఞ అంటున్నారు కదా, మనం యజ్ఞాలు అనేవి చేస్తే దేవతలు ప్రీతి చెంది వర్షాలు ఇస్తారు అనేది వేదాల్లో ఉంది కదా, బట్ ఇప్పుడు కలియుగంలో యజ్ఞ అనేది జపయజ్ఞ కదా, మరి మీరు జపం చేస్తారా, జపయజ్ఞ చేస్తారా అని చెప్పి అడుగుతారనమాట. భక్తులు ఎంత నిష్టగా జపయజ్ఞ చేస్తారంటే, ఆ జపం చేస్తారంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆ ప్లేస్ లో కుండపోత వర్షం పడిందనమాట. ఇది ఎలా పాసిబుల్ అయింది? భగవంతుడు మనం ఏదైతే ఆ పద్ధతి ఇచ్చారో ఆ పద్ధతిని ఫాలో అవ్వబట్టే కదా ఇది పాసిబుల్ అయింది. సో కలియుగాలో బెస్ట్ వే ఏంటి అంటే, ఆల్టర్నేట్ వే టు ఆల్ దిస్, ఈజియెస్ట్ వే ఏంటి అంటే జపయజ్ఞ చేయడం. మనం తినే ఆహారం అనేది భగవంతునికి నివేదన పెట్టి తీసుకోవడం అనేది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో అగ్నిహోత్రం దగ్గర కూర్చొని ఆ మంటలో అంటే ఆ మంట దగ్గర వేడికి అంతసేపు కూర్చోవడం అనేది మనకి చాలా కష్టతరమైన పని. బట్ ఈ సింప్లిఫైడ్ ప్రాసెస్ అనేది కలియుగంలో మనందరికీ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం దీన్ని బ్రేక్ చేయకుండా ధార్మికంగా జీవించిన వాళ్ళం అవుతాం. ఓకే, let us go to the next slide. ఓకే, అండ్ యోగా నిచ్చెన గురించి చెప్తున్నారు. సో ఇక్కడ కొంచెం స్లైడ్ తప్పు ఉంది, ఈ సెకండ్ పాయింట్ అనేది ఉండదు, 1, 3, 4 అనేది ఉంటుంది అనమాట. ఇది ఇమేజ్ అవడం వల్ల నేను దీన్ని మోడిఫై చేయలేకపోయాను. సో 1, 3, 4 ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రకమైన కర్మ చేయడం ఏంటి అంటే పాపాత్మకమైనది. సెకండ్ ఏంటి అంటే కర్మకాండ. థర్డ్ ఏంటి అంటే కర్మయోగ. పాపాత్మకమైన కర్మ చేయడం అంటే ఏంటి అంటే వేదాల్లో ఏముంది అన్నది మనం పట్టించుకోం. సో భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడు అనేది మనం పట్టించుకోం. నాకు నచ్చినట్లు నేనుంటా, నాకు నచ్చినట్లు నేను చేస్తా, దానికోసం ఎవరినైనా ఇబ్బంది పెడతా, ఏదైనా చేస్తా. సో ఈ ధోరణి ఏంటి అంటే పాపాత్మకమైన పని చేయడం అనమాట. సో మనం కర్మ చేయడంలో పాపాత్మకంగా చేయడం అనేది ఏంటి అంటే వేదాలు ఏమి పట్టించుకోకుండా వేదాల్లో ఇచ్చిన జ్ఞానాన్నంతా ఉల్లంఘించి చేయడం అనేది పాపాత్మకమైన ధోరణి. రెండోది ఏంటి అంటే వేదాల్లో ఏదైతే ఇచ్చారో దాన్ని నేను ఫాలో అవుతా, అయితే ఫాలో అయినప్పటికీ కూడా అందు నుండి వచ్చిన బెనిఫిట్ ని నేను పొందుతాను. అంటే సెల్ఫ్లెస్ అన్నది ఉండదన్నమాట. స్వార్థం లేకుండా ఉండడం అనేది ఉండదు. ఇక్కడ స్వార్థం ఉంటుంది, కానీ స్వార్థానికి కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం అనమాట. సో మనకి వేదాల్లో ఉంటాయి ఏంటి అంటే మంచి భార్య కావాలి అంటే ఫలానా యజ్ఞం చేయండి, మంచి పిల్లలు కావాలి అంటే ఫలానా యజ్ఞం చేయండి, మంచి ఆరోగ్యం కావాలి అంటే ఫలానా యజ్ఞం చేయండి. సో ఫలానా యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఆ పర్టికులర్ దేవతని మీరు సంతృప్తి చెందిన వారు అవుతారు, ఆ దేవత మీకు ఆ కృపని అనుగ్రహిస్తారు అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, వేదాల్లో ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తున్నాము. పాటించడం ఎందుకు అంటే మన స్వలాభం కోసం అనమాట. దిస్ ఇస్ కర్మకాండ. కర్మకాండలో సెంటర్ ఎవరు అవుతారు అంటే మనం సెంటర్ అవుతాం.
నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే కర్మయోగ అనమాట. కర్మయోగ అంటే ఏంటి అంటే వేదాల్లో ఇచ్చినట్లు చేస్తాము, అయితే ఆ వచ్చిన రిజల్ట్స్ ని భగవంతునికి ఆఫర్ చేస్తాం అనమాట. భగవంతునికి ఆఫర్ చేసి మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఏమవుతుంది, సెంటర్ కృష్ణ అయిపోయారు అనమాట. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే వేదాల్ని నేను పట్టించుకోను, నాకు అనవసరం, నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్లుంటా. సో అది ఏంటి అంటే కంప్లీట్ గా అది పాపాత్మకమైంది. సెకండ్ లెవెల్ వేదాల్ని నేను ఫాలో అవుతాను, బట్ ఆ లాభాన్ని మాత్రం నేను పొందుతాను అని తీసుకుంటాం. థర్డ్ లెవెల్ ఏంటి అంటే వేదాల్ని ఫాలో అవుతాను కానీ నాకు వచ్చిన లాభాన్ని భగవంతునికి అర్పించి నేను తీసుకుంటాను అనుకోవడం. ఇది మూడో లెవెల్ అనమాట. సో ఇవి 3 స్టెప్స్ అనమాట. ఇప్పుడు నిచ్చెన ఉందనుకోండి, మనకి కింద మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు ఎలా అయితే ఉంటాయో అలానే మొదటి మెట్టు వేదాల్ని ఫాలో అవ్వకపోవడం, సెకండ్ మెట్టు వేదాల్ని ఫాలో అవుతూ మన కోసం చేసుకోవడం, మూడో మెట్టు వేదాల్ని ఫాలో అవుతూ భగవంతునికి ఆఫర్ చేసి మనం తీసుకోవడం. సో ఇది యోగ నిచ్చెన అన్నమాట. ఇది కర్మ ప్రకారం మనం కర్మ చేసేటప్పుడు ఈ విధంగా 3 రకాల స్టెప్స్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆదర్శప్రాయమైనది, ఎగ్జాంపులరీ. సో ఇక్కడ మనకి శ్లోకం ఏం చెప్తున్నారంటే యద్యద్ ఆచరతి శ్రేష్ఠః తత్తదేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. సో కృష్ణ చెప్తున్నారు, ఎవరైతే మహనీయుడు అయిన వ్యక్తి ఎటువంటి కార్యం చేస్తారో ఆ కార్యాన్ని చూసి సామాన్య జనులందరూ కూడా దాన్ని ఆదర్శంగా, ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళందరూ కూడా దాన్ని ప్రమాణంగా తీసుకొని అదే దారిన వెళ్తారు అని చెప్తున్నారు. సో ఇవాళ కాలంలో మనం అలా ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకుంటున్నాం చెప్పండి? అలా రోల్ మోడల్స్ ఎవరై ఉన్నారు మనకి? సెలబ్రిటీస్. ఎగ్జాక్ట్లీ. సో సెలబ్రిటీస్ ని, ఇట్లా మన ఫిల్మ్ స్టార్స్ ని, ఇట్లాంటి వాళ్ళని మనం ఎగ్జాంపులరీగా తీసుకుంటున్నాం అనమాట. సో మనం ఆన్ స్క్రీన్ పైన వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చూస్తున్నాం కానీ ఆఫ్ స్క్రీన్ లో తెర వెనక వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అసలు వాళ్ళు వేదాల ప్రకారం ఉంటుందా వాళ్ళ జీవనం, వాళ్ళ జీవితంలో భగవద్భక్తి ఉందా లేదా అనేది మనం పట్టించుకోమన్నమాట. సో వీ ఆల్వేస్ టేక్ ద రాంగ్ రోల్ మోడల్స్, రాంగ్ ఎగ్జాంపుల్స్ ని తీసుకుంటున్నాం కాబట్టి సొసైటీ తప్పుదోవ పడుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ వాళ్ళతో పాటు మనం కూడా కొందరికి రోల్ మోడల్స్ అయ్యి ఉన్నాం మన జీవితంలో. ఎవరికనేది చెప్పగలరా మీరు? మనల్ని ఎవరు చూస్తారు మాతాజీ? మనం ఎవరికి రోల్ మోడల్స్ అయ్యి ఉన్నాం అనిపించవచ్చు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మన పిల్లలకి మనం రోల్ మోడల్స్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పిల్లలకి ఏం చెప్తూ ఉంటామంటే నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని చెప్తూ ఉంటాం. కానీ పిల్లలు దేన్ని చూసి నేర్చుకుంటారు తెలుసా? చిల్డ్రన్ లెర్న్ నాట్ బై అవర్ వర్డ్స్ బట్ బై అవర్ యాక్షన్స్ అంటారు అనమాట. సో పిల్లలు మనం చెప్పింది చూసి ఫాలో అవ్వరు, మనం ఏం చేస్తున్నామో దాన్ని చూసి ఫాలో అవుతారనమాట. సో మనమేమో టీవీ చూడొద్దు నాన్న, సెల్ చూడొద్దు నాన్న, ఇది చేయొద్దు నాన్న, అది చేయొద్దు నాన్న అని పిల్లలకి చెప్తాము. బట్ మన టైంకి వచ్చేసరికి ఏం చేస్తాము? టీవీ పెట్టేసుకుంటాం, సీరియల్స్ పెట్టేసుకుంటాం, ఫోన్ పట్టుకుంటాం, యూట్యూబ్ అంటాం, ఇన్స్టాగ్రామ్ అంటాం, రీల్స్ చూస్తాం, అది చూస్తాం, ఇది చేస్తాం. సో పిల్లల్లో మార్పు వస్తుందా ఇట్లా మనం చేసినప్పుడు? నో. ఎందుకు అంటే మనం చెప్పేది వాళ్ళపైన ఇంపాక్ట్ ఉండదు, మనం చేసేది వాళ్ళపైన ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో మనం కూడా లైఫ్ లో ఇన్స్పిరేషన్ గా, రోల్ మోడల్ గా ఎవరిని తీసుకోవాలంటే ఎవరైతే వేదాల ప్రకారం అంటే భగవద్ భక్తి మార్గంలో వాళ్ళ జీవితాన్ని నడుపుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళని మనం మార్గదర్శకంగా తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే మన జీవితం కూడా ఉద్ధారం వైపు వెళ్తుంది. బట్ మన దురదృష్టం ఏంటి అంటే ఇవాళ అలాంటి వాళ్ళకి మనం విలువనే ఇవ్వం. ఒక సెలబ్రిటీయో, ఒక మూవీ స్టారో ఎవరైనా వచ్చారంటే ఎగబడి 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 వెళ్తాం. అదే ఒక భగవద్ భక్తుడు వచ్చి ఎక్కడైనా ప్రవచనం ఇస్తున్నారు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి అక్కడికి? ఎస్ నో? హార్డ్లీ వెరీ ఫ్యూ పీపుల్. చాలా తక్కువ మంది. ఎగ్జాక్ట్లీ, చాలా తక్కువ మంది వస్తారనమాట. ఎవరిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి, ఎట్లా మనం జీవనం గడపాలి అనేది మనం రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అర్జునకి ఎందుకు చెప్తున్నారంటే స్పెసిఫిక్ గా ఎగ్జాంపుల్,
అర్జున నీ ధర్మము నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నా వాళ్ళతో యుద్ధం చేయాలి అని నీకు ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను వైరాగ్యం తీసుకొని పక్కకి వెళ్ళిపోతాను అంటే నీ దగ్గర ఉన్న నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏం నేర్చుకుంటారు? ఓకే, మా రాజు ఏం చేశారు, ఇట్లాగా ఆ, యుద్ధం చేయాల్సి వచ్చింది, తన ధర్మాచరణ చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే ధర్మాచరణలో ఆయనకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో, తన వాళ్ళనే చంపాల్సి వచ్చిందో, ఆయన ధర్మాన్ని అన్నిటినీ పక్కన పెట్టేసి ఆ సిచ్యుయేషన్ నుండి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయాడు. సో నేను కూడా ఏంటి, రేపు పొద్దున నా ధర్మం చేసేటప్పుడు నాకు బాగానే ఉన్నంత కాలం చేస్తా, బట్ నాకు ఎప్పుడైతే ఆ ధర్మాచరణ చేయడంలో, నా విద్యుక్త ధర్మాలని పాటించడంలో కష్టం అనిపించిందో నేను కూడా ఎస్కేప్ అయిపోతా. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్లా కాదా చెప్పండి అర్జున? ఒకవేళ ఆయన వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోతే కరెక్ట్ మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ అందుకే చెప్తున్నారు అనమాట, నువ్వు యద్యథాచరతి శ్రేష్ఠ తత్తదేవ తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. సో ఎవరైతే ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో తప్పుడు దారులు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, నిన్ను ఎవరైతే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకుంటారు. సో అట్లాంటి పని మాత్రం చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట కృష్ణ. ఓకే, లెట్ us go to the next slide. సహజమైన నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాధినేతలు మొదలైన వారు. సో మనం ఆచరించడంలో చూస్తున్నాం కదా, అంటే మన శ్లోక అనేది నాయకులు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు. సహజమైన నాయకులు ఎవరు అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, టీచర్స్ అండ్ దేశాధినేతలు. దేశాన్ని పాలించే వారందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకు అంటే ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంపాక్ట్ చేస్తారు, ఒక టీచరు ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది, ఒక దేశాధినేత దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇంపాక్ట్ చేస్తారనమాట. వీళ్ళు తప్పు మార్గంలో వెళ్ళారు అంటే దే ఆర్ సెట్టింగ్ అ రాంగ్ ఎగ్జాంపుల్. వాళ్ళని ఎవరైతే ఆదర్శంగా తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారనమాట. బట్ ఎప్పుడైతే తల్లిదండ్రులు కానీ, దేశాధినేతలు కానీ, ఉపాధ్యాయులు కానీ భగవద్భక్తి మార్గంలో ధర్మాచరణ అనేది చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే మన బిహేవియర్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటది కాబట్టి మనం వాళ్ళపైన ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా రైట్ మార్గంలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తారు. కాబట్టి మీ నాయకుడిని జాగ్రత్తగా ఎంచుకోండి. మనం ఎవరిని ఫాలో అవుతున్నామో వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాళ్ళు ఏదో ఫాలో అయిపోతున్నారు, వీళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నారు, వీళ్ళకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, లెట్ మీ ఆల్సో ఫాలో హిమ్ అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆయనతో పాటు ఎవరెవరైతే ఫాలో అయ్యారో అందరి పతనం కూడా గ్యారంటీడ్ అనమాట. సో మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రభుపాదుల వంటి విశ్వసనీయమైన భక్తులను లేదా వేదాల్లో తెలిపినటువంటి వ్యక్తులను ఎంచుకోవాలి. సో భగవద్భక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది మనకు అర్థమవుతుంది. భక్తులకి ఒక ఇది ఉంటది, ఏంటి అంటే జనరల్ గా మన బిహేవియర్ మనల్ని ఎవరైనా గమనిస్తున్నప్పుడు ఒకలాగుంటుంది, మనల్ని ఎవరు గమనించినప్పుడు మనం ఒకలాగా బిహేవ్ చేస్తాం. అవునా కదా చెప్పండి? ఎస్ ఆర్ నో? అందుకనే మనం సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం అనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ అని చెప్పి మనం హద్దుల్లో జాగ్రత్తగా ఉంటాం అనమాట. భగవద్ భక్తులు ఎటువంటి ధోరణిలో ఉంటారు తెలుసా? ఐఆమ్ అండర్ కృష్ణ సర్వేలెన్స్ 24/7. సో సీసీటీవీ సర్వేలెన్స్ కాదు, భగవంతుని సర్వేలెన్స్ లో ఉన్నాను నేను 24/7, 365 days నన్ను భగవంతుడు చూస్తూ ఉన్నాడు. సో నేను తప్పు చెయ్యకూడదు అన్న దృష్టి అనేది భక్తులకు ఉంటుందా ఉండదా? సో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ జీవనాన్ని అలా జీవిస్తారో వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని జీవించే వాళ్ళు, వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకొని జీవించే వాళ్ళు కూడా తప్పు చేయకూడదనే నేర్చుకుంటారు. కానీ తప్పుగా అక్కడ మిస్డైరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అక్కడ ఉండదు కదా. సో అట్లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. ఒకప్పుడు ఒకలాగా బిహేవ్ చేసిన వాళ్ళం ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనం కూడా తప్పు చేయకుండా ఉండాలి. భగవంతుడు నన్ను చూస్తూ ఉన్నారు, భగవంతుడు చూస్తున్నప్పుడు నేను ఇట్లా చేస్తే నేను ఏ మొహం పెట్టుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఇన్నిచ్చాడు నాకు భగవంతుడు. సో నేను చాలా జాగ్రత్తగా తప్పులు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, మోసం చేయకుండా నా జీవనాన్ని సాగించాలి అని చెప్పి మనం చాలా అలర్ట్ గా ఉంటాం అనమాట.
లేదు ఇట్లాంటి వాళ్ళని కాకుండా నార్మల్ భౌతికంగా ఉన్న వారిని ఆదర్శప్రాయంగా తీసుకున్నామంటే ఏమవుతుంది అంటే వాళ్ళు భౌతికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నీ సుఖం కోసం పక్కోడికి ఇబ్బంది పెట్టినా పర్లేదు, నీ సుఖం కోసం వేరే వాళ్ళని చీట్ చేసినా పర్లేదు. ఇదే చూపిస్తారా లేదా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో? ఎస్ మాతాజీ. సో వీ షుడ్ చూస్ అవర్ లీడర్ వెరీ థాట్ఫుల్లీ, చాలా వైజ్ గా, చాలా తెలివిగా మనం ఎంచుకోవాలి మనం ఎవరిని ఫాలో అవ్వాలి అనేది అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఎస్ 3.22లో మనకి ఏం చెప్తారు అంటే, అర్జున నువ్వే కాదు, ఈవెన్ నేను కూడా నా విద్యుత్ ధర్మాలన్నీ కూడా నేను పాటిస్తాను. ఎందుకు అంటే భగవంతుడే పాటించడం లేదు అంటే మేమెందుకు పాటించాలి అని చెప్పి చాలా మంది కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలేస్తారు. సో నాకు చేయవలసిన పని ఏమీ లేనప్పటికీ కూడా ఈ ముల్లోకాల్లో అయినప్పటికీ కూడా నేను ఎందుకు చేస్తాను అంటే టు సెట్ ద రైట్ ఎగ్జాంపుల్. సో భగవంతుడు కూడా తెలుసా మీకు, కృష్ణ సాందీపని ముని దగ్గరికి వెళ్ళి ఆయన ఆ, ఆయన గురువుగా ఉన్నప్పుడు సాందీపని ముని దగ్గరికి వెళ్ళి శిష్యరికం తీసుకొని ఆయన విద్యనంతా నేర్చుకుంటారు. సో ఇది ఎందుకు ఆచరించి చూపిస్తున్నారు, మనం కూడా జీవితంలో ఒక గురువుని ఆశ్రయించాలి అని చెప్పి మనకి ఆచరించి చూపిస్తున్నారు అనమాట. సో భగవంతుడు తన ధర్మాలన్నీ కూడా ఎందుకు చేస్తారు, చేయవలసిన అవసరం లేని వ్యక్తి కూడా చేసి ఎందుకు చూపిస్తున్నారు అంటే సో దట్ మనం భగవంతుడిని చూసి అలా భగవంతుడే చేస్తున్నప్పుడు మనం కూడా చేయాలి అని చెప్పి తెలుసుకోవాలి. కాబట్టి అలా నేను చేస్తాను అని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే నువ్వు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయావంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా అందరినీ తప్పుదోవ పట్టించిన వాడివి అయిపోతావు. సో డోంట్ డూ దాట్, కపట వైరాగ్యాన్ని తీసుకోవద్దు, యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు అనమాట. అండ్ ఎస్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయును. సో యుద్ధం చేయి అర్జున, యుద్ధం యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా నాకు అర్పించు. యూ డూ ద డ్యూటీ, నీ యొక్క కర్తవ్యం ఏంటో నువ్వు అది చెయ్యి, ఆ రిజల్ట్స్ నాకు ఆఫర్ చేయి, నీకు ఎటువంటి బంధనం అనేది చిక్కుకోదు అని కృష్ణ చెప్తున్నారు. ఓకే. అండ్ 3.27 శ్లోకాలు ఏమంటారంటే, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహం ఇది మన్యతే. యాక్చువల్గా అహంకారంతో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు అంటే నేను చేస్తున్నాను అని అనుకుంటారు. యాక్చువల్గా చేసేది మనం కాదు, ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం వల్ల మనము ఈ కర్మలు అనేవి చేస్తూ ఉన్నాము. సో నేను చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెప్తున్నారనమాట. చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే మనం చేసింది మనమే అనుభవించాలి, మనకి సంబంధించింది అని ఎందుకు అనుకుంటామంటే నేను చేస్తున్నాను, ఇంకా ఎవరి సపోర్ట్ లేదు, నా కంప్లీట్ కష్టం వల్ల నాకు ఈ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ మొత్తాన్ని నేను అనుభవించాలి అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన యాక్షన్కి మన రిజల్ట్కి మధ్యలో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటి అంటే యాక్షన్కి దైవ ప్లస్ కాల తోడైతేనే ఫల వస్తుంది. సో యాక్షన్ ప్లస్ దైవ ప్లస్ కాల ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్, ఫల అనమాట. సో మనం చాలాసార్లు కష్టపడతాం, ఎంతో కష్టపడి చదువుతాం. ఎంత కష్టపడతామంటే డెఫినెట్గా మనకి ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే. కానీ చదివిన ప్రతిసారి కూడా మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్ నో? ఎందుకు? మన వైపు ఏమన్నా కర్మలో మనం చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా అంటే లేదు. కానీ దైవము అండ్ కాలం యొక్క అనుగ్రహం కూడా తోడైతేనే రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం ఈ రిజల్ట్ రాకపోవడం వల్ల ఏమనుకుంటామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నేను ఇంత కష్టపడ్డాను నాకు రిజల్ట్ రాలేదు, లేదంటే నేను ఇంత కష్టపడ్డాను నాకే రిజల్ట్ వచ్చింది చూడు నేనే గ్రేట్. సో మనం పొంగిపోతాము లేదా కృంగిపోతాము. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను చేశాను నాకు ఇది వచ్చింది అన్న భావనలోనే ఉంటున్నాం కాబట్టి ఆ అహంకారం వల్ల ఇది జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మధ్యలో దైవ యొక్క కృప అండ్ కాలం యొక్క టైం కలిసి వస్తేనే, ఈ 2 కలిస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో నెవర్ థింక్ దట్ నువ్వు మాత్రమే ఇది చేస్తున్నానని అనుకోవద్దు. దైవ అండ్ కాల యొక్క ప్రభావం లేనిదే నీకు ఫల అనేది కలిసి రాదు అని కూడా చెప్తున్నారు అనమాట కృష్ణ. ఓకే. ఎస్.
అండ్ ఇంకేమంటున్నారు, నేను నా ధర్మాన్ని వదిలేస్తానంటున్నారు కదా అర్జున. నేను క్షత్రియుడిని అయినప్పటికీ కూడా నేను దీన్ని వదిలేసి నేను వైరాగ్యం తీసుకుంటానంటే చెప్తున్నారు కృష్ణ, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను ఆ, స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుట అయినను ఉత్తమమైనది. అర్జున, నీ ధర్మం ఏదైతే ఉందో నువ్వు దాన్ని పాటించడమే ఉత్తమమైనది. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, బెటర్ యు డూ యువర్ డ్యూటీ. లేదు నేను పక్కన వాళ్ళ ధర్మం నేను తీసుకొని నేను చేస్తానంటావా, అది కరెక్ట్ కానే కాదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అర్జున యుద్ధం అనేది వదిలేసి నేను భిక్షాటన చేసి బ్రతుకుతాను అని అనుకున్నారు అనుకోండి. సో కొంతకాలం ఏదో తీసుకున్నాను కదా డెసిషన్ అని చెప్పి అర్జున కొంతకాలం చేస్తారు. కానీ ఎప్పుడైతే భిక్షకి వెళ్ళినప్పుడు ఎవరైతే తప్పుగా బిహేవ్ చేస్తారో, చెయ్యి ఇలా ఉన్న అర్జున చెయ్యి ఇలా లేవడానికి ఎంతసేపు పడుతుంది? హార్డ్లీ సెకండ్స్ కదా. ఎందుకంటే దట్ ఈస్ హిస్ నేచర్. మన నేచర్ ని సప్రెస్ చేసుకొని దాన్ని అణచివేసి మనం బ్రతకలేమన్నమాట. సో మన ధర్మము మన నేచర్ కి బట్టి ఉంటుందన్నమాట. మన ధర్మాన్ని మనం ఆచరించడమే బెటర్, ఎందుకంటే వీఆర్ ఇంక్లైన్ టు దట్. అలా కాకుండా నేను పక్కన వాళ్ళ ధర్మం చేస్తాను నేను ఇది చేయను అంటే ఏమవుతుంది అంటే, కొంతకాలం ఏదో పంతం మీద చేయగలుగుతావేమో కానీ బట్ అల్టిమేట్ గా నువ్వు అక్కడ ఫెయిల్ అవ్వాల్సిందే. సో బెటర్ డోంట్ డూ దట్, యూ బెటర్ డూ యువర్ డ్యూటీ. నీ ధర్మం ఏంటో నువ్వు చెయ్యి అని చెప్పి కృష్ణ క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఎనిమీ ద లాస్ట్. బలవంతముగా మనుజుడు దేనిచే పాపకర్మలకు ప్రేరేపించుచున్నాడు. సో ఇది అర్జున అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట. కృష్ణ నువ్వు చాలా చెప్పావు కానీ నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి అంటే ఇంత జ్ఞానం తీసుకుంటున్నారు వేదాల ప్రకారం జీవించాలి అని చెప్పి ఇదంతా తెలుసుకుంటున్నాం కదా, ధర్మాచరణ చేయాలి ఇదంతా తెలుసుకున్నాము, కానీ ఏదో ఫోర్స్ఫుల్ గా మనల్ని పాపం చేయిస్తుంది కృష్ణ, దేని వల్ల ఇట్లా పాపకార్యాలు అనేవి చేస్తూ ఉన్నారు జనాలు అని చెప్పి అర్జున క్వశ్చన్ అడుగుతారనమాట. అప్పుడు కృష్ణ ఆన్సర్ ఇస్తున్నారు. ఏం ఆన్సర్ ఇస్తున్నారు అంటే, కామేశ క్రోధేశ రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. సో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికారు, అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణము. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబలించునట్టి పాపభూయిష్ట శత్రువు. సో నిన్న మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఎనిమీ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఎనిమీ ఈజ్ విత్ ఇన్. మనలోనే ఎనిమీ ఉన్నారనమాట. ఆ ఎనిమీ ఏంటి అంటే కామము. ఆ కామం ఉంది కాబట్టే మనము పాపభూయిష్టమైన కర్మలు అనేవి చేస్తూ ఉన్నాం అనమాట. సో కామం అంటే ఏంటి అంటే జనరల్ గా మన యొక్క కామం అన్న దానికి జనరల్ మీనింగ్ ఏంటి అంటే, ఒక జెండర్ కి ఇంకో జెండర్ పైన ఉన్న అట్రాక్షన్ ని, మగవారికి ఆడవారి పైన ఆడవారికి మగవారి పైన ఉన్న అట్రాక్షన్ ని కామం అంటారు. బట్ కామానికి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే, భగవంతునికి వ్యతిరేకంగా నేను అనుభవించాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అది కామం కింద అవుతుంది అనమాట. సో మన నేచర్ ఏంటి అంటే భగవంతునితో కలిసి మనం అనుభవించాలి, భగవంతుని సేవగా మనం అనుభవించాలి. భగవంతుని సేవ చేస్తున్నప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. సోల్ నేచర్. నిన్న స్వధర్మం గురించి మాట్లాడుకున్నాం కదా. స్వధర్మం అంటే ఏంటి? భగవంతుని సేవ చేస్తున్నప్పుడే మనకి ఆ అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. అది ప్రేమ అన్నమాట. ప్రేమ ఎప్పుడైతే అది డీగ్రేడ్ అయిపోతుందో ప్రేమ కామగా మారుతుంది అనమాట. కామం ఏంటి అంటే నా భోగానికి నేను అనుభవించాలి, నా ఇంద్రియ ప్రీత్యార్థానికి నేను అనుభవించాలి, నా వాళ్ళు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా బాడీ డెసిగ్నేషన్స్, నా శరీరానికి సంబంధించినవన్నీ కూడా బాగుండాలి. సో ఇలా ఎప్పుడైతే అనుకుంటామో అదే మనకి శత్రువు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో డిజైర్స్ ని ఎలా పోలుస్తారు అంటే, మీకు చాలాసార్లు కోరిక వచ్చింది అనుకోండి, కోరిక తీరితే మనకు ఆనందంగా ఉంటుంది, కానీ కోరికని అగ్నిగా పోల్చుకున్నట్లయితే అగ్నికి ఆజ్యం పోసే కొద్దీ ఏమవుతుంది? అగ్ని ప్రజ్వలిస్తుందా, అగ్ని అనేది ఆరిపోతుందా చెప్పండి? ప్రజ్వలిస్తుంది మాతాజీ. ప్రజ్వలిస్తుంది. సో కోరికలు కూడా మన సెల్ఫ్ సెంట్రిక్ కోరికలు అనేవి ఎట్లాంటివి అంటే, అవి తీర్చే కొద్దీ మనము పతనం వైపు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ద మోర్ యు సాటిస్ఫై యువర్ డిజైర్స్, ద మోర్ యు గెట్ డిగ్రేడెడ్ అనమాట.
సో అగ్నికి ఆజ్యం పోస్తున్నప్పుడు కోరికలు తగ్గవు, అగ్ని అనేది ఆగదు, అగ్ని అనేది ఇంకా రెట్టింపుగా పెరుగుతుంది. అలానే మన కోసం, మన శరీరం కోసం, మన స్వలాభం కోసం కోరికలు అనేవి ఎప్పుడైతే తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ కోరికలు అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఎంత లెవెల్కి పెరుగుతాయంటే మనకి ఫైనల్ గా అడిక్షన్స్ దాకా కూడా దారితీస్తాయి అనమాట. ఆల్కహాల్ తాగే వాళ్ళు ఫస్ట్ సరదాగానే తాగుతారండి, జస్ట్ ఏదో జస్ట్ టైం పాస్, ఇప్పుడు ఈ మాత్రం తాగకపోతే ఎలాగా అని చెప్పి ఫ్రెండ్స్, పక్కన ఉన్న సర్కిల్ వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు జస్ట్ సరదాకి తీసుకుంటారు, చిన్న కోరిక వల్ల తీసుకుంటారు అనమాట. కానీ తర్వాత ఏమైంది, ఒకసారి తాగిన వ్యక్తి వారంలో ఒకసారి, సో మెల్లిమెల్లిగా మళ్ళీ వారంలో 2 సార్లు 3 సార్లు అయిపోయి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే ఇంకా అది లేకుండా కూడా నేను బ్రతకలేను అన్నంత స్థితికి వెళ్ళిపోతారు. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇనీషియల్ గా వచ్చిన కోరికనే ఆపున్నట్లయితే ఇవాళ ఇంత స్థితికి వచ్చేది కాదు. బట్ కోరికని తీర్చి 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 ఎంత దాకా తీసుకెళ్తామంటే మనము అవి ఎడిక్షన్స్ అయిపోయి మనం వదిలిపెట్టాలన్నా కూడా అవి మనల్ని వదలవన్నమాట. సో ఇనీషియల్ గా మనము కోరికల్ని పట్టుకుంటాము, తర్వాత అవి ఏమైతాయంటే ఎడిక్షన్స్ గా అయిపోయి మనం వదలాలన్నా కూడా అవి మనల్ని పట్టేసుకుంటాయి అనమాట గట్టిగా. సో ఇంకా వదలాలన్నా కూడా వదలలేమన్నమాట. అయితే మరి ఈ కామాన్ని జయించాలంటే ఎలాగా అన్నదానికి మనకి ఫర్దర్ శ్లోకాస్ లో చెప్తారు. సో కామానికి మనకి 3 దశలు చెప్తారనమాట. ఏంటి అంటే పొగతో కప్పబడిన అగ్ని, దుమ్ముతో కప్పబడిన అద్దము అండ్ మావి చేత కప్పబడిన గర్భము. 3 గ్రేడ్స్ లో చెప్తారనమాట, 3 లెవెల్స్ లో. సో ఇది ఎవరికి అంటే మానవులకి వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫుల్ పొగ ఉన్నప్పటికీ కూడా కొంచెం దాన్ని ఇట్లా ఫ్యాన్ చేసామనుకోండి, ఇట్లా గాలి వచ్చేలాగా చేసామనుకోండి, పొగంతా పక్కకి వెళ్ళిపోయి అగ్ని అనేది ప్రజ్వలిస్తుంది అనమాట. సో మన హ్యూమన్ లైఫ్ లో ఈ కామం అనేది ఇలా ఉంటుంది అనమాట, పొగతో కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పొగని మనం ఇట్లా ఫ్యాన్ చేసి పక్కకు పంపించేసామో మెల్లిగా మన నేచర్ అనేది ఎవోక్ అవుతుంది అనమాట, అగ్ని అనేది బయటకు వస్తుంది. మన నేచర్ ఏంటి? భగవంతుని సేవ చేయడం. బట్ ఇవాళ ఏమైంది? అదంతా కూడా ఈ పొగతో కప్పబడిపోయింది అనమాట. బట్ హ్యూమన్ లైఫ్ లో ఏంటంటే ఈజీ, దాన్ని తెలుసుకోవడం ఈజీ. ఎందుకంటే ఆ పొగను అట్లా మనం ఊదేసామంటే అగ్ని ప్రజ్వలించేస్తుంది. సో మన నేచర్, ఇన్నేట్ నేచర్ అనేది హ్యూమన్ లైఫ్ లో ఈజీగా బయటికి తీసుకురాగలం. అదే మనం జంతువుల్లో చూసామనుకోండి, దుమ్ముతో కప్పబడిన అద్దం అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే బాగా థిక్ లేయర్ లో దుమ్ము అనేది పెరిగిపోయింది. యానిమల్స్ లో ఏమవుతుంది, ఆ కామం లెవెల్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. అండ్ ఇదేంటి అంటే మావి చేత కప్పబడిన గర్భం ఏంటి అంటే చెట్ల గురించి చెప్తారనమాట. ఇంకా ఆ శిశువుకి బయటికి రావడం అనేది ఇంకా ఇంపాసిబుల్ కదా. చెట్ల యొక్క పరిస్థితి కూడా అంతే, చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఆ సోల్, ఆత్మ అనేది ఉంటుంది. దేంట్లో ఆత్మ ఉంటుందో దాంట్లో 6 రకాల మార్పులు ఉంటాయి. మనం ఈ పాయింట్ అనేది ఆ రోజు డిస్కస్ చేయలేదు. 6 రకాల మార్పులు ఏంటి అంటే పుట్టడం, పెరగడం, కొంతకాలం మెయింటైన్ అవ్వడం, పిల్లల్ని కనడం, క్షీణించడం, చనిపోవడం. ఈ 6 రకాల మార్పులు దేంట్లో జరుగుతాయో దాంట్లో ఆత్మ ఉంటుందన్నమాట. సో మనకి చెట్లలో కూడా ఈ మార్పు అనేది జరుగుతుంది కాబట్టి చెట్లు కూడా జీవుల కిందకే వస్తాయి. అండ్ వాటిలో కామం లెవెల్ ఎలా ఉంటుంది అంటే ఒక మావి చేత కప్పబడిన శిశువులాగా అంత డీప్ గా ఉంటుంది అనమాట. సో హ్యూమన్ లైఫ్ అనేది ది మోస్ట్ కండ్యూసివ్ ఫర్ భక్తి అంటారనమాట. కొంచెం మనం మనకి ఏదైతే ఈ మాయలో కప్పబడి ఉన్నామో దాన్ని మనం పక్కకి తోయగలిగి భగవంతుని వైపు ధ్యాస తీసుకొచ్చామంటే అగ్ని ప్రజ్వలించినట్టు మన నేచర్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇన్ హ్యూమన్ లైఫ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫైన్, కామం ఉందని చెప్తున్నారు కదా, మరి కామం ఎక్కడెక్కడ ఉంది అన్నదానికి ఏమంటారంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి రెస్టింగ్ ప్లేసెస్ ఫర్ కామం అనమాట. శత్రువు మనలోనే ఉన్నారని తెలుసుకుంటున్నాం, కానీ శత్రువు ఉండే స్థానాలు కూడా చెప్తున్నారనమాట కృష్ణ. మన శత్రువు ఎక్కడెక్కడ ఉంటుంది? ఇంద్రియాల్లో, మనస్సు అండ్ బుద్ధి. ఈ 3 లెవెల్స్ లో శత్రువు తిష్ట వేసుకొని కూర్చున్నారనమాట. సో మరి శత్రువు తెలుసుంది, శత్రువు ఎక్కడున్నారో కూడా తెలుసుంది. మరి శత్రువుని జయించాలా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? జయించాలి మాతాజీ. జయించాలి మాతాజీ. Exactly. అవును మాతాజీ. శత్రువుల్ని ఎలా, ఈ కామం అనే శత్రువుని ఎలా జయించాలి అనడానికి మనకి నెక్స్ట్ శ్లోకాలో చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ ఎగ్జాంపుల్. ఇంద్రియాలు అనేవి మనస్సు యొక్క అధీనంలో ఉంటాయి, మనస్సు అనేది బుద్ధి కంట్రోల్ చేయాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటేనే జీవాత్మ తన డెస్టినేషన్ కి వెళ్ళగలుగుతారు. ఫైన్, ఇప్పుడు మన శత్రువు అనేది ఇంద్రియాల్లోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ స్థిరమై ఉన్నారు కాబట్టి మనం ఎలా జయించాలి అంటే
ఇంద్రియాలకి రెగ్యులేషన్స్ పెట్టాలి, కొన్ని నియమిత పద్ధతులు. భగవత్ సేవలో మన ఇంద్రియాల్ని ఎంగేజ్ చేయాలి. మనస్సుకి హరినామ జపం అనేది చేయాలి. బుద్ధికి భగవద్గీత పఠనం అనేది చేయాలి. ఇవి చేసినప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా ఈ 3 ప్లేసెస్లో తిష్ట వేసుకున్న కామం అనేది వదిలి వెళ్ళిపోయి కామం ప్రేమగా మారిపోతుంది, భగవత్ ప్రేమగా. సో ఇవాళ మనము ప్రేమని కోల్పోయి కామంతో ఈ 3 ప్లేసెస్లో పట్టుకొని పీడింపబడుతున్నాం. బట్ ఎప్పుడైతే భగవత్ సేవ చేస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుడిచ్చిన ఈ జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉంటామో 3 ప్లేసెస్లో కూడా శత్రువుని మనం జయించిన వాళ్ళం అవుతాం అనమాట. సో కామం యొక్క నివాస స్థానాలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. అయితే కామం నియంత్రణ కోసం ఏం చేయాలి? ఆత్మజ్ఞానం తీసుకోవాలి అండ్ ఆధ్యాత్మిక బుద్ధి అనేది మనం పెంచుకోవాలి. దాని ద్వారా మనకి ఆధ్యాత్మిక బలం వచ్చి కామాన్ని జయించగలుగుతాం. లేదు అంటే ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడే కొట్టుకుంటూనే ఉంటాం తప్ప దెర్ ఈజ్ నో వే మనం ఇక్కడ నుండి బయటపడడం అనే మార్గం అనేది ఉండదు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ తీసుకునేటూనే ఉంటాం అంటిల్ అన్లెస్ వి టేక్ టు ద పాత్ ఆఫ్ భక్తి. భగవంతుని భక్తి వైపు తిరగనంత వరకు కూడా జన్మ తర్వాత జన్మ తీసుకోవాల్సిందే. ఓకే. అండ్ జీవిత పాఠం ఏంటి? ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కామాన్ని జయించండి. మనస్సుని హరినామ జపం చేయడంలో మరియు భగవద్గీత చదవడంలో నిమగ్నం చేయాలి. వీటి ద్వారా మన శత్రువుని మనం ఓడించగలుగుతాం. సో తెలివిగల్లవాడు శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. శత్రువు బయట లేడు, శత్రువు మనలో ఉన్నాడు. శత్రువు నివాస స్థానాలు కూడా కృష్ణ చెప్తున్నారు. శత్రువు నివాస స్థానాల్లో శత్రువుని అధిగమించడానికి ఏం చేయాలో కూడా కృష్ణ చెప్తున్నారు. సో ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా మిగిలింది మన చేతిలోనే ఉంది. ఆ ఇచ్చిన ప్రాసెస్ అనేది మనం తీసుకొని మనకున్న శత్రువుని జయిస్తామా, లేదు అంటే శత్రువు వెంటనే మనం బానిసలాగా వెళ్ళిపోతామా అనేది ఇంకా మన చేతిలో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ అప్ టు us. Okay, let us see the summary. సో థర్డ్ చాప్టర్ యొక్క సంక్షిప్త నామం ట్రీ. టీ అంటే త్యాగ. త్యాగలో మనం ఏం చూసాం? నిజమైన వైరాగ్యం అండ్ కపట వైరాగ్యం రెండింటి గురించి చూసాము. సో నిజమైన వైరాగ్యం అంటే భగవంతునికి యజ్ఞ చేయడం అనమాట. యజ్ఞాలు చేయడం, భగవంతునికి ఆఫర్ చేయడం అనేది నిజమైన వైరాగ్యం. వైరాగ్యం అంటే కర్మ వదిలేయడం కాదు, కర్మ యొక్క ఫలితాన్ని భగవంతునికి అర్పించడం, కర్మ పైన మమకారాన్ని వదలడం అనేది నిజమైన వైరాగ్యం. కపట వైరాగ్యం అంటే ఏంటి అంటే కర్మను వదిలేస్తారు కానీ మనకి ఇంద్రియాల పైన వ్యామోహం, ఇంద్రియార్థాల పైన వ్యామోహం ఉంటుంది అనమాట. ఇంద్రియ భోగ అనుభవించాలి అని లోపల కోరిక ఉంటుంది. సో అది కపట వైరాగ్యం అనమాట. అండ్ ఏంటి అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలు. సో మనం 3 types ఆఫ్ యాక్టివిటీస్ చూసాం కదా. వేదాల్ని ఆచరించకుండా చేసేది పాపాత్మకమైనది. వేదాల్ని ఆచరిస్తున్నాం కానీ మన స్వలాభం కోసం చేసేది కర్మకాండ. వేదాల్ని ఆచరించి భగవంతునికి ఆఫర్ చేసి మనం అనుభవిస్తున్నాము అంటే అది కర్మయోగం అవుతుంది అనమాట. ఓకే. అండ్ వచ్చేసి ఎగ్జాంపులరీ. ఎవరిని అనుసరించాలి, ఎవరిని అనుసరించకూడదు, ఎవరిని ఆదర్శప్రాయంగా మన జీవితంలో తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం. అండ్ మన శత్రువు ఎవరు? లస్ట్. సో మన శత్రువు ప్రేమ మరియు కామము, కామం యొక్క వివిధ దశలు. సో భగవంతుని పైన ప్రేమ మనకి ఉండాల్సింది, భగవంతుని పైన ప్రేమ. కానీ ఏమైంది అంటే ఈ భౌతిక జగత్తులో వచ్చి ఎన్నో జన్మలు తీసుకోవడం వల్ల ఆ ప్రేమ అనేది కామంగా మారిపోయింది అనమాట. ఆ కామం యొక్క వివిధ దశలు చూసాం మనము. అండ్ ఆ శత్రువు ఎక్కడున్నాడు అనేది కూడా చూసాము. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలో ఉన్నారు. అండ్ ఆ శత్రువుని ఓడించడానికి ఇంద్రియాలకి కొన్ని నియమాలు పెడుతూ భగవత్ సేవలో ఎంగేజ్ చేయాలి. అండ్ మనస్సుకి హరినామస్మరణ అండ్ బుద్ధికి భగవంతుని ఈ జ్ఞానం ఏదైతే భగవద్గీత, భాగవతం ఉంటాయో ఈ శాస్త్ర పఠనం వల్ల మన బుద్ధిలో ఆ శత్రువుని మనం సంహరించవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 3. కొంచెం టెక్నికల్ గా ఉంటుంది ఈ చాప్టర్. ఐఎమ్ నాట్ ష్యూర్ మీకు క్లియర్ గా అర్థం చేసుకోగలిగారా లేదంటే కన్ఫ్యూజింగ్ గా ఉందా అనేది తెలియదు. జయభారతి మాతాజీ, మీ క్వశ్చన్ ఉందా? చెప్పండి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఒక్క నిమిషం. చెప్పండి, వినిపిస్తుంది. మళ్ళీ మ్యూట్ అయ్యారు మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి.
మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ, చెప్పండి. గృహస్థులకు 5 రకాలుగా భగవంతుడు మరియు బ్రాహ్మణులు, నెక్స్ట్ భూతాలు, భూతాలు అంటే ఇతర జీవరాశులు, అండ్ పితృలకి మనం ఏదైతే శ్రాద్ధ కర్మ చేస్తామో అది, అండ్ అష్టదిక్పాలకులు. ఓకే. అష్టదిక్పాలకులు అంటే దిక్కుల్లో ఎస్, మన 8 దిక్కులకి వాళ్ళ అధిదేవతలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా యజ్ఞాలు అనేవి ఆఫర్ చేయాలన్నమాట మనము. బట్ మనం అది చేయలేం కాబట్టి కలియుగంలో ఈజియెస్ట్ వే ఏంటి అంటే భగవంతునికి మనం చేసినవి ఆఫర్ చేస్తూ, ఎస్పెషల్లీ మనం నైవేద్యం అనేది ఆఫర్ చేసి స్వీకరించడం అండ్ హరినామ జపం చేయడం అనేది బెస్ట్ యజ్ఞ అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా అండర్స్టాండింగ్ అవుతుంది మాతాజీ. ఎప్పుడెప్పుడు 8 అవబోతుందని వెయిట్ చేస్తా అంటాను మాతాజీ నేను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, హరే హరే కృష్ణ. కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే, పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు కంటిమాల వేసుకుంటే మాతాజీ, మా పాప కాలేజ్ లో చదువుతుంది మాతాజీ, పటాన్ చెరువులో. మరి అక్కడ ఆంజనేయ బ్రేక్ ఉంటది, మరి ఎట్లా మాతాజీ? యాక్చువల్ గా కంటిమాల వేసుకున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు మాతాజీ. ఒకవేళ అక్కడ ఇంకా తనకి కుదరడం లేదు అంటే ఇప్పుడైతే వేయొద్దు కదా కంటిమాల. ఎప్పుడైతే నియమాలు అనేవి ఫాలో అవ్వగలను అనుకుంటామో అప్పుడే వేసుకోమనండి కంటిమాల, ఇప్పుడే వద్దు. ఇది వేసుకొని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు మాతాజీ. సో ఒకవేళ తను కాలేజ్ లో ఉన్నప్పటికీ కూడా తను సపరేట్ గా కుక్ చేసుకునే ఫెసిలిటీ ఉండి తను చేసుకోగలదు అంటే వేసుకోమనండి, నియమాలు ఫాలో అవ్వమనండి. బట్ అలా కుదరని పక్షంలో మాత్రం ఎప్పుడైతే నియమాలు ఫాలో అవుతారో అప్పుడే వేసుకోమనండి. అంటే ఇట్లా దేవుడి దగ్గరకి వేసుకోవాలా మాతాజీ, లేక ఉట్టి కొనుక్కొచ్చి కొనుక్కొని మీరు దేవుడి పాదాల దగ్గర పెట్టి మీరు వేసేసుకోవచ్చు మాతాజీ. అంతేనా మాతాజీ? అంతే మాతాజీ. నియమాలు అనేవి ఫాలో అవ్వాలి మాతాజీ కంటిమాలకి. సో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తీసుకోకూడదు, టీ కాఫీ తీసుకోకూడదు, నాన్ వెజ్, ఎగ్స్ ఇట్లాంటివి ఏమీ తీసుకోకూడదు అనమాట. హరే కృష్ణ, హరే కృష్ణ. సునీత మాతాజీ, మా ఫ్రెండ్ సునీత. జై హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఆఫరింగ్స్ గురించి నా క్వశ్చన్. ఇందాక చెప్పారు కదా అష్టదిక్పాలకులకి యజ్ఞం ద్వారా చేసేది దేవుడికి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే నివేదన అని చెప్పి రోజు భగవంతుడి పూజలో పెడతామో అది దేవుడికి అంటే దేవుడు తీసుకుంటున్నట్టు కాదా మాతాజీ? అదే మనం ఎప్పుడైతే కృష్ణకి ఆఫర్ చేస్తామో యస్మిన్ తుష్టే జగత్ తుష్టే అని ఎందుకన్నామంటే ఎప్పుడైతే చెట్టు యొక్క వేర్లకి నీళ్లు పోసామో చెట్టు యొక్క ప్రతి భాగానికి కూడా పోషణ జరుగుతుంది. భగవంతుడు ఎలా అంటే వేర్ల వంటి వాడనమాట. సో మనం భగవంతునికి ఆఫర్ చేసినప్పుడు ఈ పంచయజ్ఞాలు ఇంకా మనం చేయాల్సిన స్పెషల్ గా అవసరం లేదనమాట. భగవంతునికి ఆఫర్ చేస్తే ఎవ్రీ వన్ విల్ బి ప్లీజ్డ్, ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి చెందుతారు. సో ఈజియెస్ట్ వే కదా, మనం భగవంతుని యొక్క ఫోటో పెట్టుకోనో భగవంతుని యొక్క అర్చ విగ్రహాలు అనేవి మన ఇంట్లో మెయింటైన్ చేయగలిగితే, మనం అలా చేయగలిగితే అవి పెట్టుకోనో మనం భగవంతునికి నివేదన చేసి మనం తీసుకోవచ్చు. సో మనం భగవంతునికి నివేదన చేసామంటే ఎవ్రీ వన్ విల్ బి సాటిస్ఫైడ్. అష్టదిక్పాలకులకి ఏదైతే ఆఫరింగ్ అని చెప్పారో అది కూడా విల్ కవర్ అన్ని. ఎస్, అన్ని దేవతలకి, బ్రాహ్మణులకి, పితృలకి, అష్టదిక్పాలకులకి, ఇతర జీవరాశులకి మనం ఏవైతే యజ్ఞాలు చేయాలో అన్ని కూడా భగవంతునికి ఆఫర్ చేయడంలో తీరిపోతాయి, సాటిస్ఫై అయిపోతాయి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. పంచమహాయజ్ఞాలు ఏంటి మాతాజీ? పంచమహాయజ్ఞాలు అంటే బ్రాహ్మణులకి చేసేది, బ్రాహ్మణుల కోసం ఆఫర్ చేయాలి మనము, అండ్ దేవతల కోసం ఆఫర్ చేయాలి, అండ్ పితృల కోసం మనం ఎప్పుడైతే వాళ్ళ తిథి వస్తుందో శ్రాద్ధ కర్మ అనేది చేస్తాం కదా, సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఇతర జీవరాశులకి భూత యజ్ఞ అంటారు, అది ఒకటి. అండ్ ఇంకొకటి అష్టదిక్పాలకులకు చేసే యజ్ఞ అనమాట. ఇవి పంచమహాయజ్ఞ అంటారు. బట్ ఈ కాలంలో మనం పంచమహాయజ్ఞ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈజియెస్ట్ వే ఇస్ ఆఫరింగ్ టు కృష్ణ, ఆఫరింగ్ టు విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. సారీ ప్రభుజీ, మీ వాయిస్ బ్రేక్ అయింది మధ్యలో.
ఎలా నివేదన చేయాలి అనేది. నివేదన చేయాలి అనా? సో నివేదన చేయడానికి మనకి కొన్ని మంత్రాలు ఉంటాయి ప్రభుజీ. సో నేను ఈ మంత్రాలు అనేవి ఇవాళ గ్రూప్ లో పంపిస్తాను, మన గ్రూప్ లో. సో యాక్చువల్ గా ఏం చేస్తారంటే, మనకి ఈ మార్గాన్ని ఇచ్చిన గురువు ఎవరైతే ఉన్నారో, ఈ జ్ఞానం అనేది మనకి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా వచ్చింది కాబట్టి, శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్ర అనేది 3 సార్లు చెప్తారు. అండ్ దాని తర్వాత భగవంతుని చైతన్య మహాప్రభు ప్రణామ మంత్ర అనేది ఉంటుంది, అది 3 సార్లు చెప్తారు. దాని తర్వాత భగవంతునికి కృష్ణకు ఒక ప్రణామ మంత్రం ఉంటుంది, అది 3 సార్లు చెప్పి హరే కృష్ణ మహామంత్రం చెప్పి మనం ఇచ్చే ప్రతి ఐటెంలో కూడా తులసి అనేది పెట్టి ఆఫర్ చేస్తాం. మనం ఫ్యూచర్ చాప్టర్స్ లో కూడా ఎలా ఆఫర్ చేయాలి, ఏమేమి ఫుడ్ ఆఫర్ చేయాలి అనేది కూడా క్లియర్ గా ఉంటుంది ఫర్దర్ చాప్టర్స్ లో. అప్పుడు ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రభుజీ. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. మనకి దానిపైన చాలా స్లైడ్స్ కూడా ఉన్నాయి, ఏమేం ఫుడ్ ఆఫర్ చేయాలి, ఎట్లా ఆఫర్ చేయాలి, ఆఫర్ చేసేటప్పుడు ఏమేం మంత్రాస్ చెప్పాలి, సో అన్ని కూడా తులసి పెట్టి ఆఫర్ చేయాలంటారు, అన్ని డీటెయిల్స్ అనేవి మీకు అందులో ఉంటాయి. నేను ఆ చాప్టర్ మనం డిస్కస్ చేసేటప్పుడు మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చి ఆ మంత్రాస్ కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తాను. హరే కృష్ణ. వాసుదేవరావు ప్రభుజీ చెప్పండి. నమస్తే మాతాజీ. ఇప్పుడు యోగ నిచ్చెనలో 3 స్టెప్స్ చెప్పారు కదా, 3వ స్టెప్ కి ఏమైనా ఎగ్జాంపుల్ పోయి చెప్పగలరా? ఎగ్జాంపుల్ తో సహా. అంటే మొదటిది, రెండోది, మూడోది అనా? మొదటిది 2 అర్థమైంది. 3వ స్టెప్ ఒక్కసారి రిపీట్ చేయండి మాతాజీ. 3వ స్టెప్ ఒక్కసారి రిపీట్ చేయమంటారా? 3వ స్టెప్ ఏంటి అంటే, మనం ఏదైతే సంపాదిస్తున్నామో, మనం ఏదైతే కర్మ చేస్తున్నామో అది భగవంతునికి ఆఫర్ చేసి మనం తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డబ్బు సంపాదించాలని ఉంది. సో డబ్బు సంపాదించడానికి మనకి ధర్మం ప్రకారం సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. మొదటి మెట్టు ఏంటి అంటే, నాకు డబ్బు సంపాదించడమే నా ధ్యేయం, ధర్మాన్ని పాటించానా లేదా అనేది నాకు అనవసరం. సో నేను వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తాను, నేను డబ్బు సంపాదిస్తాను, ఇదేంటి పాపాత్మకమైంది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటి అంటే, నేను డబ్బు సంపాదించడానికి నేను న్యాయంగా నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటాను, నాకు ఉద్యోగం నుండి నాకు శాలరీ ఏదైతే వస్తుందో అది నా ఫ్యామిలీ కోసం నేను వాడుకుంటా. సో ఇది నేను సంపాదించాను, నేను అనుభవిస్తాను, ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటి అంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను అంటే భగవంతుడిచ్చిన శరీరం, భగవంతుడిచ్చిన తెలివి, భగవంతుడిచ్చిన శక్తి వల్లనే నేను చేయగలుగుతున్నాను. సో నా శాలరీ ఇంత వస్తున్నప్పుడు కొంత భాగం నేను భగవత్ సేవలో ఇస్తాను. ఇదేమైతుంది అంటే కర్మకాండ అవుతుంది ప్రభుజీ. సో మొత్తం స్వలాభం కోసం చూసుకోవట్లేదు, భగవంతునికి కొంత ఆఫర్ చేసి మనం మిగిలింది వాడుకుంటాం అనమాట. అది మనం ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ప్రభుజీ. ఒక ఎగ్జాంపుల్, రిజల్ట్ కి యాక్షన్ ప్లస్ దైవం ప్లస్ కాలము ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నారు. ఆ దైవము కాలము కొంతమందికి అనుకూలించడం ఏంటి, కొంతమందికి అనుకూలించకపోవడానికి కారణం ఏంటి? మనకి ఫ్యూచర్ చాప్టర్స్ లో వస్తుంది ప్రభుజీ, ఎందుకు అనుకూలించట్లేదు, ఎందుకు అనుకూలిస్తుంది అనేది. సో దైవం అంటే స్పెసిఫిక్ గా డెస్టినీ అంటారు ప్రభుజీ. మన కర్మ అనేది దైవం కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. మనము ఒకసారి ఎంతో కష్టపడతాం, కానీ కర్మ బంధనంలో మనం అది అనుభవించాలి అని లేదనుకోండి, ఎంత కష్టపడినా రిజల్ట్ రాదనమాట. సో అది దైవం కింద వస్తుంది. ఒక్కోసారి ఏమైతుందంటే, రైట్ టైం వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను విత్తనం నాటాను, విత్తనం నాటగానే నాకు చెట్టు రావాలంటే ఎట్లా వస్తుంది? ఆ విత్తనం అనేది ముందు వేర్లు మంచిగా డెవలప్ అవ్వాలి, మొలకెత్తాలి, తర్వాత పెద్దగా అవ్వాలి, ఆ తర్వాత నాకు పళ్ళు అనేవి ఇస్తుంది. సో నాకు కొంత టైం అనేది పడుతుంది అనమాట. సో కర్మ ప్లస్ టైం, కాల రెండు కలిసి మన యాక్షన్ అనేది పెట్టినప్పుడే మనకి ఫలితం అనేది వస్తుంది ప్రభుజీ. ఎలా తెలుస్తుంది? కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. ఈవెన్ రియల్ గుడ్ పాత్ లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది సక్సెస్ అవుతారు, బట్ మనం ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళంత రీజనబుల్ గా కూడా కనిపించరు మనకి. పూర్వజన్మ సుకృతం అంటారా? ఎగ్జాక్ట్లీ ఉంటుంది ప్రభుజీ. సో నిజంగా కష్టపడకుండా కూడా వాళ్ళు రిజల్ట్స్ అనుభవిస్తున్నారు అంటే పూర్వజన్మ సుకృతం, వాళ్ళు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మనకి ఏమంటారు అంటే, ఇప్పుడు ఒక చిన్న కంటైనర్ లో మనం ఏంటంటే, ఒక సంవత్సరంలో మనం ఏ గ్రేడ్ పంటను పండించాం అనుకుందాం అనుకోండి. ఏ గ్రేడ్ పంట నుండి వచ్చిన ఉత్పత్తిని అందులో వేసాం కంటైనర్ లో. రెండో సంవత్సరంలో బి గ్రేడ్ పంట పండించాం, అంటే తక్కువ స్థాయి పంట, దాన్ని వేసేసాం. మూడో సంవత్సరంలో సి గ్రేడ్ పంట పండించాను, సి గ్రేడ్ పంట వేశాను. నాలుగో సంవత్సరంలో డి గ్రేడ్ పంట పండించాను, డి గ్రేడ్ అందులో వేశాను. అయితే నాకు కింద ఒక చిన్న ట్యాప్ ఉందన్నమాట.
ట్యాప్ ఉన్నప్పుడు నేను 2022లో ఒకటి, 23లో ఒకటి, 24లో ఒక రకం, 25లో ఒక రకం వేసి కింద ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకేమనిపిస్తుంది? బి గ్రేడ్ పంట కదా ఈయన వేసాడు, కానీ ట్యాప్ తిప్పినప్పుడు ఏమొస్తుంది మనకి? ఇప్పుడు ఏ గ్రేడ్ పంట వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసి పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని అనుభవిస్తున్నాడు. బట్ డెఫినెట్లీ ఇవాళ డి గ్రేడ్ వేసాడు అంటే ఫ్యూచర్లో ఆ డి గ్రేడ్ అనేది రాబోతుంది. సో కర్మ ఫలితం అనేది పక్కా అనుభవించాల్సిందే. ఇవాళ మనం కష్టపడకపోయినా కొన్ని అనుభవించేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎప్పుడో డిపాజిట్ చేసుకున్నారు కాబట్టి ఇవాళ దాని రిజల్ట్స్ అనేవి రీచ్ చేస్తున్నారు. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. బాలమురళీ కృష్ణ ప్రభుజీ. జై మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, ఇప్పుడు భగవంతుడికి ఆఫరింగ్ చేయడానికి ప్రాసెస్ ఉంది, నేను తర్వాత చెప్తాను అన్నారు కదా ఇస్కాన్ పద్ధతిలో. అలా కాకుండా ఈజీగా ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏదైనా ఆహారం తీసుకుంటున్నాను, అది ఎలా ఆఫర్ చేయడానికి ఈజీగా, ఎందుకంటే మంత్రాలు తర్వాత దేర్ ఇస్ ఎ ప్రాసెస్, అంటే అది ఆల్వేస్ ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. దానికి ఇంకేదన్నా ఈజీ మార్గం ఏదైనా ఉందా? ఈజీ మార్గం అనేది నాకైతే తెలియదు ప్రభుజీ. ఎక్కువసేపు పట్టదు ప్రభుజీ, హార్డ్లీ 2-3 మినిట్స్ పడుతుంది అంతే. ఎందుకు ఇలా ఫాలో అవుతామంటే భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే లైఫ్లో గురువు లేకుండా భగవంతుణ్ణి చేరుకోలేం ప్రభుజీ. సో మనం ఆఫర్ చేస్తున్నప్పుడు కూడా గురుముఖతనే ఆఫర్ చేస్తామన్నమాట. మనకి భగవంతుని రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. మన ప్రయత్నం మన వల్ల కానే కాదు భగవంతుని రీచ్ అవ్వడం. గురువు ద్వారానే భగవంతుని గురించి మనకి తెలుస్తుంది. సో మనం ఏదైనా ఆఫర్ చేయాలన్నా కూడా గురువు ద్వారానే భగవంతునికి ఆఫర్ చేయగలం. మనం మన గురువుకి ఇస్తే గురువు వారి గురువుకి, వారి గురికి, వారి గురికి ఇస్తూ వాళ్ళలా భగవంతుని దాకా రీచ్ అవ్వగలుగుతారు తప్ప నేను ఇదంతా బైపాస్ చేసేసి నేను డైరెక్ట్ గా భగవంతుని దగ్గరికి ఇచ్చేస్తాను అంటే ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు ప్రభుజీ. అలా ఉండదు, మన వల్ల కాదనమాట. సో జ్ఞానం కూడా ఎలా వచ్చింది? డైరెక్ట్ గా కృష్ణ నుండి మన దగ్గరికి రావట్లేదు, కృష్ణ నుండి గురు పరంపరలో మనకు వస్తుంది. సో కృష్ణ బ్రహ్మకి ఇచ్చారు, బ్రహ్మ తన శిష్యుడికి అట్లా కిందకు వచ్చి మనకి ఇవాళ ప్రభుపాదుల దాకా వచ్చి ప్రభుపాదుల నుండి మనం ఈ జ్ఞానం నేర్చుకుంటాం. కాబట్టి మనం ఆఫర్ చేసేటప్పుడు కూడా సేమ్ హైరార్కీ తీసుకొని కృష్ణకు ఆఫర్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. ఎస్, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఓకే, గోవిందుల పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు, ప్రణామం మాతాజీ. మాతాజీ, ఆఫర్ చేసేటప్పుడు ఒకటి శ్లోకం చెప్పారు మాతాజీ నాకు ఒకటి. ఆ శ్లోకం మీకు ఇప్పుడు చెప్తాను. అది భగవద్గీతాల శ్లోకమే. బ్రహ్మార్పణం బ్రహ్మహావి బ్రహ్మగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. దీనికి మీనింగ్ చెప్పండి. నేను ఎప్పుడైనా ఆఫర్ చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతాను మాతాజీ. దీనికి మీనింగ్ చెప్పండి నాకు. ప్రతి ఒక్కసారి పురాణంలో చెప్పారు ఈ గీతలో ఈ శ్లోకం చదవాలి ఆఫర్ చేసేటప్పుడు అని అన్నారు మాతాజీ. నేను అది ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు మీకు అలాగా? నేను మా నాయనమ్మ తోటి పురాణానికి వెళ్ళేటప్పుడు ఒక పురోహితుడు చెప్పాడండి, అది గీతాల శ్లోకమే, ఆఫర్ చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవచ్చు అని చెప్పారు మాతాజీ. నేను అప్పుడప్పుడు ఆఫర్ చేసేటప్పుడు పండుగల పూట కానీ చేసేటప్పుడు మాత్రం ఈ శ్లోకం చదువుతాను మాతాజీ. హరే కృష్ణ హరే మంత్రం చదువుకుంటాను. కాకపోతే మీరు నాకు ఆ మీనింగ్ ఏంటో చెప్పాలని. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి నాకు. ఆ శ్లోకం అనేది నాకు తెలియదు మాతాజీ. ఆ శ్లోకం అనేది మేము చెప్తూ ఆఫర్ చేయము. సో మేము ఫాలో అయ్యే పద్ధతి ఏంటి అంటే గురువుకి ఫస్ట్ గురు ప్రణామ మంత్ర చెప్పి గురువుకి ఆఫర్ చేసి దాని తర్వాత అట్లా మెల్లిగా కృష్ణ ప్రణామ మంత్ర చెప్పి హరే కృష్ణ మహామంత్ర చెప్పి అట్లా ఆఫర్ చేస్తాం మాతాజీ. సో మీకు ఎవరైతే ఈ మంత్ర చెప్పి ఆఫర్ చేయమని చెప్పారో బెటర్ యు గెట్ ఇట్ క్లారిఫైడ్ ఫ్రమ్ దెమ్. ఆ సోర్స్ నుంచి మీరు క్లారిఫికేషన్ తెచ్చుకుంటే బెటర్ మాతాజీ. అంటే నాకు తెలియని పద్ధతి గురించి నేనైతే చెప్పలేను కదా. అది గీతా శ్లోకమే మాతాజీ. ఏ అధ్యాయంలో ఏ శ్లోకమో నాకు ఇప్పుడు ఐడియా లేదు. నేను చదువుకుంటూ మీకు అర్థం చేసి చెప్తాను. అది చదివి ఏ అధ్యాయంలో ఎన్నో శ్లోకమో చెప్తాను. 4వ అధ్యాయంలో ఉంది మాతాజీ. 4వ అధ్యాయంలో ఉంది. అవునా? ఓకే, నాకు ఐడియా లేదు మాతాజీ. మేబీ ఆ శ్లోక ఒకసారి నెంబర్ చెప్పండి, అది చూసి నేను రిఫర్ చేసి చెప్పగలుగుతాను ఏమంటున్నారు దాంట్లో అనేది. కానీ బట్ యూజువల్ గా మేము ఫాలో అయ్యే పద్ధతి ఏంటి అంటే ఇది, ఇలా గురువులకి ఆఫర్ చేసి అలా
కృష్ణ దాకా ఆఫరింగ్ వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ఓకే, అది మనం మాతాజీ మనము అంటే భగవంతుడికి అర్పించేటప్పుడు నైవేద్యం అర్పించేటప్పుడు ఇది చదవాలి. తర్వాత పద్మం పుత్రం ఫలంతో వేమే అని అది కూడా శ్లోకం చదవాలి. ఆ శ్లోకాలు మనకు చెప్తారు. శ్రీరామ్ ప్రభు చెప్పాడు. అవునవును. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో ఇదేంటంటే పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన ఏదైనా కానీ ప్రేమతో అర్పించినప్పుడు భగవంతుడు తీసుకుంటారు అని ఆ శ్లోకం యొక్క మీనింగ్ ఉంటది. సో ఎస్, అవి చూద్దాం మనం ఆ చాప్టర్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం భగవంతునికి ఆఫర్ చేయాలి, ఏమి ఇంగ్రీడియంట్ ఉండాలి మెయిన్ గా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. మాతాజీ, యద్యదాచరతి శ్రేష్ఠ అని మనము ఒక పెద్ద మనిషిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పారు కదా మాతాజీ. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ని తీసుకుంటున్నారు, దాని బదులుగా ఎవరైతే ప్రవచనాలను ఇస్తారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పారు కదా మాతాజీ. ప్రవచనాలు ఇస్తారని కాదు, భక్తుల్ని భక్తియుతంగా వాళ్ళ జీవితాన్ని నడిపే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనం కూడా ఏ విధంగా బ్రతకాలి అనేది వాళ్ళ లైఫ్ ని చూసి మనం తెలుసుకోగలుగుతాం. ఎస్ మాతాజీ. ఆ సందర్భంలో ఈ ప్రశ్న అడుగుతున్నాను మాతాజీ. ఏమిటంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ చాప్టర్ చాలా టెక్నికల్, ఓవరాల్ గా భగవద్గీత టెక్నికల్ గా ఉంటుంది. అందులో ఈ చాప్టర్ చాలా టెక్నికల్ అయినా కూడా దాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చెప్పారు మాతాజీ. ఎందుకంటే ఆ స్లైడ్స్ కూడా చాలా సహకరించాయి, చాలా బాగా అర్థమైంది మాతాజీ. నేను భగవద్గీత చాలా చోట్ల విన్నాను కానీ ఇంత క్లారిటీ అంటే ఈ చాప్టర్ మీద ఇంత క్లారిటీ రావడం అనేది చాలా బాగా అనిపించింది మాతాజీ. అయితే నా రిక్వెస్ట్ ఏమిటంటే మాతాజీ, ఈ స్లైడ్స్ మీరే అంటే మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని దయచేసి క్షమించండి మాతాజీ. అంటే ఆ మనిషి నాకు ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే ఆ మనిషిని గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను మాతాజీ. ఈ స్లైడ్స్ మీరే తయారు చేశారా, లేకపోతే అంటే మీ ఆలోచనతో మీరు తయారు చేశారా, లేకపోతే? లేదు లేదు ప్రభుజీ, లేదు. ఈ స్లైడ్స్ ఐ థింక్ ఎవరో డివోటీసే తయారు చేశారు, బట్ నేనైతే కాదు. నాకు మా సీనియర్స్ నుండి ఈ స్లైడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నేను వాటిని యూజ్ చేసి మీకు చెప్తున్నాను. డివోటీసే వీటిని తయారు చేశారు. మీరు ఒక రిక్వెస్ట్, అంటే స్లైడ్స్ అంటే యాక్చువల్గా అది కంటెంట్ రాయడము, ఆ డయాగ్రామ్స్ వేయడం కాదు మాతాజీ. ఆ అవుట్లైన్ ఎవరైతే అవుట్లైన్ ఇచ్చారో, అంటే ఆ శ్లోకాస్ని సెలెక్ట్ చేసి వాటిని ప్రజెంట్ చేయడము. ఇప్పుడు మొత్తం చాప్టర్లో 43 శ్లోకాలు ఉన్నా కూడా కొన్ని పిక్ చేశారు మాతాజీ. ఆ సెలెక్ట్ చేసి వాటిని మీరు ప్రజెంట్ చేయడంలో మొత్తానికి ఓవరాల్ గా ఆ చాప్టర్ యొక్క జిస్ట్ అంతా వచ్చేసింది. సో ఆ విధంగా ఎవరైతే అట్లా అవుట్లైన్ ఎవరైతే ఇచ్చారో మీరు తెలుసుకుని, మీరు కాదంటున్నారు కాబట్టి మీరు తెలుసుకుని మీరు అది తెలియజేయగలరా మాకు? అంటే ఏం లేదు మాతాజీ, ఆయన గైడెన్స్ తీసుకోవాలి అని ఆలోచన మాతాజీ. ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను మాతాజీ. అయితే మీరు నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అందుచేత మీరు ఆ స్లైడ్స్ అవుట్లైన్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఇది డిజైన్ చేశారు అనేది మీరు కొంచెం తెలుసుకుని చెప్పండి మాతాజీ. ఈ 18 days అయిపోయే లోపల ఎప్పుడు చెప్పినా కూడా ఆ సార్ని, ఆ ప్రభువుని కలిసి ఫర్దర్ గైడెన్స్ తీసుకునే అవకాశం గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని మాతాజీ. షూర్ ప్రభుజీ, నేను కనుక్కుంటాను. నాకు తెలిసినంత వరకు పూణేలో ఉంటారా ప్రభుజీ, హిస్ బేస్డ్ రాధేశ్యామ్ ప్రభుజీ. ఈ సంక్షిప్త నామాలు ఇవ్వడం కానీ ఇట్లా డిజైన్ చేయడం కానీ ప్రభుజీ చేశారు అని నాకు ఐడియా, బట్ నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు మళ్ళీ చెప్తాను ప్రభుజీ. సరే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. అంటే మరి ఆయన పూణేలో ఉంటే మరి ఆయన్ని, అంత పెద్ద వ్యక్తిని మనం కలవడం, అంటే ఆయన నుండి డైరెక్ట్ గైడెన్స్ తీసుకోవడం కూడా కష్టమే అవుతుందేమో కదా మాతాజీ అలాంటప్పుడు? అవును ప్రభుజీ, యాక్చువల్ గా మనం ఎక్కడ ఏ ప్లేస్ లో అయితే ఉన్నామో అక్కడ మనం ఒక భక్తుల సంఘంలా వచ్చామంటే మెల్లిగా అడ్వాన్స్ అవుతాం తప్ప
ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు మనం గైడెన్స్ తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఎనీవే నేను కనుక్కుంటాను ప్రభుజీ ఎవరు చేశారు సరే ఏంటి అనేది. ఆ సంక్షిప్త నామాలు మాత్రం రాధేశ్యామ్ ప్రభుజీ ఇచ్చారని నాకు తెలుసు. బట్ ఈ స్లైడ్స్ డిజైన్ ఇదంతా కూడా ఎవరు చేశారు అనేది నేను కూడా కనుక్కోవాల్సింది ఉంది. కనుక్కొని మీకు చెప్తాను ప్రభుజీ. సరే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇది ఉద్దేశం కూడా చెప్పండి మాతాజీ. ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మనం ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఆదర్శంగా తీసుకోవడం కోసమే, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు మాతాజీ. ఎవరిని తప్పు పట్టడం కాదు, ఎవరిని ఎక్కువ చేయడం అని కాదు. ఇప్పుడు మీరు చక్కగా ప్రజెంట్ చేస్తారు, మిమ్మల్ని తక్కువ చేయడం అని కాదు మాతాజీ, అది నేను అనేది. మీరు బాగా అదే అదే థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అంటే మీరు చెప్పింది ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్, ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ అంతా అలాగే ఉంది. ఇప్పుడు చూడండి మాతాజీ, ఇక్కడ ఏదో సినిమా రిలీజ్ అయితే తొడతొక్కుడులో ఎవరో చనిపోయారు. బెంగళూరులో అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ గెలిచారని అక్కడ తొడతొక్కుడు జరిగింది, అక్కడ ఎవరో చనిపోయారు. అంటే ఇంత అంతే జనం అంత ఎక్కువగా వచ్చేస్తున్నారు అనమాట. అలాంటిది అదే ప్రవచనం జరిగితే అట్లా వచ్చి అంతమంది వినేవాళ్ళు అంటే అసలు అంతమంది రావడం లేదు. మీరు కూడా ఈ మాట చెప్పారు మాతాజీ. సో ఆ విధంగా ఏంటంటే మాతాజీ, ఆ ట్రెండ్ కాకుండా మనం ఆదర్శంగా ఒక మనిషిని తీసుకుని గైడెన్స్ తీసుకోవాలి రోజువారీ జీవితంలో అని ఉద్దేశం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకెవరి హ్యాండ్స్ అయితే రైజ్ చేసి లేవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు నైవేద్యం దేవుడికి ఆఫర్ చేసేటప్పుడు ప్రభుది చదవమన్నారు, ప్రభుపాదుల వారిది. ఏంటి చదవాలి మాతాజీ? అజ్ఞాన తిమిరాందేశ జ్ఞానాంజన సలాఖ్య అదే చదవాలి. నమో విష్ణుపాదాయ ప్రభుపాద ప్రణామ మంత్రం ఉంటుంది కదా, సో అవి చదవాలి. అవి 3 సార్లు చదివి తర్వాత చైతన్య మహాప్రభు ప్రణామ మంత్ర చదివి, కృష్ణ ప్రణామ మంత్ర చదివి హరే కృష్ణ మహామంత్ర చెప్తారు. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అదే నమో మహావదన్యాయ అది ఉంటుంది. నేను పంపిస్తానండి. కొంచెం మనకి కోర్స్ అనేది కొంచెం ముందుకెళ్లే కొద్దీ మీకు బోగా ఎలా ఆఫర్ చేయాలి అనేది ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పి ఆ ప్రణామ మంత్రాస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, మరొక ప్రశ్న, అంటే నా ఉద్దేశం నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని మాతాజీ టైం తీసుకుంటున్నానేమో. ఇప్పుడు ఆఫరింగ్ గురించి చాలా చర్చ జరిగింది, చాలా మంది డివోటీస్ ప్రశ్నలు అడిగారు. నేను చేస్తున్నది ఏమిటంటే మాతాజీ, ఇట్లా టెక్నికల్గా మరి శ్లోకాలు చదవడము అదంతా నాకు పెద్దగా ఐడియా లేదు. అంటే నేను శ్రద్ధ చేయలేదు మాతాజీ నేర్చుకోవడానికి. అయితే నేను ఏ విధంగా ఆఫర్ చేస్తానంటే మాతాజీ, ఒక కామన్ మ్యాన్గా, ఒక పామరుడిగా నేనేమో ఆఫర్ చేస్తానంటే, ఆహార పదార్థాలని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీరిచ్చిన భగవంతుడిని అడ్రస్ చేస్తూ మీరిచ్చినటువంటి ఆహార పదార్థాలతో తయారైనటువంటి ఆహారాన్ని, ఇప్పుడు అన్నంగా బియ్యం కానీ కందిపప్పు కానీ ఏదైనా కానీ ఆయన ఇచ్చినవే కదా మాతాజీ. సో అందుచేత నేను ఒక పామరుడిగా నేను మామూలు తెలుగు భాషలో ఆఫర్ చేస్తానన్నమాట. ఏమి శ్లోకాలు ఏమి లేకుండా మీరిచ్చినటువంటి ఆహార పదార్థాలతో తయారైన ఆహారాన్ని మీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాము. ఇందులో ఏదైనా దోషాలు, ఏమైనా చెడు సంబంధించినవి ఏమున్నా కూడా అవి మీరే దయచేసి వాటిని నిర్వీర్యం చేయండి. వీటిలో ఏమైనా దోషాలు ఉంటే, ఇప్పుడు పూతన విషంతో వచ్చింది మాతాజీ, దాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆయన ఆ పాలు తాగినా గానీ ఆయనకేం కాలేదు, నిర్వీర్యం చేసేసారు, ఆయన విషాన్ని నిర్వీర్యం చేసేసారు. సో ఆ విధంగా ఏంటంటే ఇందులో ఏ దోషాలున్నా ఆయన నిర్వీర్యం చేసేయగలరు. సో అందుచేత మీరు ఆ దోషాలు ఏమున్నా కానీ వాటన్నింటినీ నిర్వీర్యం చేసి, ఇది ఒక తులసి దళంతో యాక్చువల్గా ఒక్కొక్కసారి తులసి దళం ఉంటుంది మాతాజీ, ఒక్కోసారి అందుబాటులో లేకపోతే కనుక ఇది తులసి దళంతో పాటుగా సమర్పింపబడిన చెప్పన్ భోగ్, అంటే 56 రకాలు అనుకుంటారు అని చెప్తారు కదా మాతాజీ, అలా విన్నాను. సో అందుకని నేను ఏమని అనుకుంటానంటే, ఇది తులసి దళంతో పాటుగా సమర్పింపబడినటువంటి చెప్పన్ భోగ్గా భావించి దీన్ని మీరు స్వీకరించి ఆ తర్వాత మీరు సంతుష్టులు అయ్యే వరకు ఈ ఆహారాన్ని స్వీకరించిన తర్వాత మిగిలిన మీ ఉచ్చిష్టాన్ని అంటే ఆయన తీసుకున్న తర్వాత మిగిలింది ఏదైతే ఉందో
దాన్ని మీ ప్రసాదంగా మేము తీసుకునేదానికి అనుమతినివ్వండి. ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా మాకు కలిగినటువంటి శక్తిని మళ్ళీ మేము మీ సేవలో వినియోగించేటట్లుగా, ఆ శక్తిని మీ సేవలో వినియోగించేటట్లుగా కూడా మీరే అనుమతినివ్వండి అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను మాతాజీ. ఇది నేను రోజువారీ చేసేటటువంటి ప్రార్థన. ఒక్కొక్కసారి ఏంటంటే కంగారుగా ఉంటే కంగారుగా చదివేస్తా, అంటే ఇది ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా చేస్తాను మాతాజీ, ఒక్కొక్కసారి మెకానికల్ చదివేస్తాను, గబగబాబా చదివేస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఇంకా ఆకలిగా ఉందనుకోండి, ఆకలిగా ఉండి ఇంత కూడా నాకు టైం లేదు, ఆకలి తినేయాలనిపిస్తోంది అంటే అది యాక్చువల్గా పొరపాటు. అది అప్పుడు ఇంక ఇదంతా కూడా కాకుండా ఇది తీసుకునేది మీ ప్రసాదంగా తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకుంటాను మాతాజీ. ఇది నేను చేస్తున్నది. ఇందులో ఏం దోషం ఉందో మీరు చెప్పండి మాతాజీ. అంటే దీన్ని కరెక్ట్ చేయండి, అంటే ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి దానికి మీరు మీ శిక్షా గురువుని ఎవరినైనా అడిగి కానీ కొంచెం దీన్ని నాకు కొంచెం సలహా చెప్పండి మాతాజీ. తర్వాత క్లాసులో చెప్పినా ఎప్పుడైనా కానీ. నేనైతే ఒక పామరుడిగా వాక్య రూపంలో ఈ విధంగా చేస్తాను మాతాజీ. అది మాతాజీ. ప్రభుజీ, యాక్చువల్గా మంత్రాలు ఏమవుతుందంటే ప్రభుజీ, మనం ఒక్కొక్కసారి మనస్సు అనేది పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, హడావుల్లో ఉండొచ్చు, మనం సరిగా కన్వే చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మంత్రాలు అనేవి తీసుకుంటామో వాటిల్లో ఆ శక్తి అనేది ఉంటుంది ప్రభుజీ. సో మనం అంత ఇదిగా లేకపోయినా కూడా ఆ మంత్ర శక్తి వల్ల స్వీకరించడం, ఆ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది ప్రభుజీ. అందుకనే మంత్ర ఉచ్చారణ. సో ఇదంతా ఎందుకు చేయాలి, నేను మనసులో ఇట్లా అనుకొని చేస్తాను అని అంటే భగవంతుడికి కావాల్సింది మన ఇంటెన్షనే. కానీ దాంతో పాటు ఈ పాత్ అనేది తీసుకున్నాము అంటే యాక్సెప్టెన్స్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక రోజు ఉన్న మూడు ఒక రోజు మెయింటైన్ చేయలేం, ఒక రోజు ఉన్న శ్రద్ధ భక్తి అనేది ఇంకో రోజు మెయింటైన్ చేయలేం. కానీ అలా కాకుండా మనకి ఇచ్చిన పద్ధతి ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మంత్రాలు మనం ఏదైతే మనం కోల్పోతున్నామో వాటిని ప్రిజర్వ్ చేస్తాయన్నమాట. సో మనం మన గురువుకి ఆఫర్ చేసినప్పుడు గురువు ఏం చేస్తారంటే మనం ఏదన్నా లోపాలతో ఆఫర్ చేస్తుంటే ఆ లోపాలు తీసేసి పవిత్రం చేసి పైన స్థాయి వారి గురువుకి ఇస్తారు. ఆయన ఇంకేదన్నా లోపాలు ఉంటే దాన్ని తీసుకొని భగవంతునికి, అట్లా భగవంతుని దాకా వెళ్తుంది ప్రభుజీ. కానీ మనం డైరెక్ట్ గా నేను ఇలా ఆలోచించి భగవంతునికి ఇచ్చేస్తాను అంటే దెర్ ఈస్ అ హై ఛాన్స్ మనం అంత నిష్టగా, అంత శ్రద్ధగా, అంత భక్తిగా ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ ఉండలేం ప్రభుజీ. సో ఈ పాత్ తీసుకోవడం అనేది చాలా శ్రేయోదాయకం అన్నమాట. గురువు అనేవారు చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారన్నమాట. ఎంతో కష్టపడి ఇవాళ ఈ జీవ ఈ పాత్రలోకి వచ్చారు. సో ఇప్పుడే ఇంత శ్రద్ధ అనేది చూపించకపోవచ్చు, బట్ ఎనీవే తీసుకొస్తున్నారు కదా, ఆఫర్ చేయాలి అన్న మనసుతో తెస్తున్నారు కాబట్టి చేసేటప్పుడు ఏమన్నా తప్పులు జరిగినా, మన చేతన సరిగ్గా ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా కానీ అదంతా తీసేసి గురువు దాన్ని పవిత్రీకరణ, శుద్ధీకరణ చేసి పైకి తీసుకెళ్తారు ప్రభుజీ. అట్లా కృష్ణ దాకా చేరుతుంది అనమాట. సో ఈ పద్ధతి ఫాలో అవడం అనేది బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ప్రభుజీ. ఓకే మాతాజీ, మరొకటి సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ ఎక్స్టెండ్ అవుతుంది మాతాజీ, క్షమించండి. నేనేమనుకుంటానంటే మాతాజీ, ఇప్పటి వరకు నేను అనుకునే విధానము కృష్ణుడినే జగద్గురువు అంటారు కదా మాతాజీ. సో ఆయన్నే నేను గురువుగా తీసుకుంటాను, ఆయనే నాకు గురువు, నాకు వేరే గురువు ఎవరు లేరు, నాకు కృష్ణుడే గురువు. కాబట్టి ఇప్పుడు మీరు అని నేను భావిస్తూ ఉంటాను మాతాజీ. ఎప్పుడైనా కానీ నాకు వేరే ఎవరు గురువు లేరు మాతాజీ ఇప్పటి వరకు. సో అందుచేత నేను ఎప్పుడు భావించుకునేది ఏమిటంటే కృష్ణుడే నా గురువు, ఆయనే నా మార్గదర్శకుడు అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం మీరు సలహా చెప్పగలరా మాతాజీ? అంటే మీరు ఎందుకు, అంటే ఈ మాట ఎందుకు ఇప్పుడు అడుగుతున్నానంటే మీరేమంటున్నారు, నివేదన చేసినప్పుడు ఫస్ట్ మనం గురువుకి నివేదన చేస్తాము, ప్రభుపాదుల వారికి కానీ ఎవరికైనా నివేదన చేస్తాము, అందులో దోషాలు ఏమైనా ఉంటే ఆయన తీసేసేసి ఆయన గురువుకి ఆయన అర్పిస్తారు, అలా పరంపరలో పైకి కృష్ణుడి వరకు వెళ్తుంది అని మీరు చెప్తున్నారు. అప్పుడు అందుకని నేనేమిటంటే ఆ సందర్భంలో నాకు వచ్చినట్టు నేను ఫాలో, అంటే నేను ఇప్పటి వరకు అనేది ముఖ్యం మాతాజీ,
ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నది ఏంటంటే నాకు జగద్గురువే గురువు. కృష్ణుడు జగద్గురువు, జగత్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయనే గురువు. కాబట్టి ఆయనే నాకు గురువు. నేను ఈ జగత్తులో ఉన్నాను కాబట్టి నాకు ఆయనే గురువు. సో నేను ఆయనకి గురువు ద్వారా సమర్పించడం అనేది మీరు చెప్తున్నారు కదా. సో ఆ విధంగా నేను ఆయన్నే డైరెక్ట్ గా అడ్రస్ చేస్తూ ఆయనకే నేను నివేదన సమర్పిస్తున్నాను అని అనుకుంటుంటాను మాతాజీ. ఇవన్నీ ఏమిటంటే మాతాజీ, నేను ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నది మాత్రం ఇది మాతాజీ. అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు మాకు చక్కగా పాఠం చెప్తున్నారు, చాలా చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. అందుకని నేను ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర కూడా ఇవన్నీ షేర్ చేసుకోలేదు మాతాజీ. ఎవరి దగ్గర షేర్ చేయలేదు మాతాజీ. నేను ఎన్నోసార్లు గుళ్ళకి వెళ్ళాను, అక్కడ ఎంతో మంది ప్రవచనాలు, ఎంతో మంది శిక్షా గురువుల దగ్గర విన్నాను మాతాజీ, కానీ ఎవరి దగ్గర షేర్ చేసుకోలేదు. కానీ నేను ఈ రోజు మాత్రము సందర్భం వచ్చింది, మీరు కూడా నాకు ఎందుకో బాగా చెప్తున్నారు అనిపించి మీ వీడియోస్, మీ మెసేజ్లు చాలా మంది పంపాను మాతాజీ. మరి ఎంతమంది జాయిన్ అవుతున్నారు నాకు తెలియదు, కానీ ఆ విధంగా నాకు అందుకని నేను మీ దగ్గర ఓపెన్ అయ్యాను మాతాజీ, షేర్ చేసుకున్నాను మీతోటి. సో మీరు నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి మాతాజీ ఈ విషయాల్లో. షూర్ ప్రభుజీ. నేను మీరు అడిగిన క్వశ్చన్ కి డీటెయిల్ గా ఆన్సర్ ఇవ్వడానికి నేను కూడా మా శిక్షా గురువుని కనుక్కొని మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రభుజీ. ఓకే, సరే మాతాజీ, సరే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. పరమేశ్ యాదవ్ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ అయినవి స్లైడ్స్ ఉన్నాయి కదా మాతాజీ, అవి షేర్ చేస్తా అన్నారు, అట్లా చేయగలరా? స్లైడ్స్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను మీకు స్లైడ్స్ అనేవి పంపిస్తాను. గ్రూప్ లో కన్నా కూడా, అంటే ఐఎమ్ నాట్ షూర్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కాబట్టి మీకు నిజంగా స్లైడ్స్ తీసుకొని దాని గురించి తెలుసుకోవాలి అన్ని ఇది ఉన్న వాళ్ళు, నా నెంబర్ వస్తుంది కాబట్టి గ్రూప్ లో మీరు పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు స్లైడ్స్ అనేవి షేర్ చేస్తాను. ఓకేనా ప్రభు? ఇట్లా క్లాస్ అయిపోతే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చా మాతాజీ? యా, మీరు చెప్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, బట్ మీకు స్లైడ్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేస్తే పంపిస్తాను. మీరు చెప్తున్నప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. దట్స్ ఫైన్. మాతాజీ పెట్టండి మాతాజీ. ఎస్ మాతాజీ, కావాలన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను మాతాజీ. అది యూట్యూబ్ వీడియోస్ లో రాదా మాతాజీ? యూట్యూబ్ వీడియోస్ లో వస్తుంది మాతాజీ. నేను ఏదైతే షేర్ చేస్తున్నానో మీకు రికార్డింగ్ లో అంతా కనిపిస్తుంది. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు రికార్డ్ లో వస్తుందా మాతాజీ ఇదంతా? వస్తుంది మాతాజీ, మొత్తం స్లైడ్స్ అన్ని కూడా వస్తాయి మీకు, రికార్డింగ్ లో కనిపిస్తుంది అంతా. సరే మాతాజీ, నేను చూస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రభుజీస్, ఇవాళ క్లాస్ కొంచెం లేట్ అయింది మనది. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी सन प्रभुजी. हरे कृष्णा. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम, धन्यवाद. माताजी दंडवत హరే प्रणाम. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు. हरे कृष्ण माताजी. మీరు మాత్రం ఇంత టైం అని మెయింటైన్ చేసుకోండి మాతాజీ. అందరం हरे అడుగుతూనే कृष्ण ఉంటాం माताजी. క్వశ్చన్. థ్యాంక్స్ ఇంకా माताजी. చిన్న పాప ఉంది, ఇంకా ఋషికేశ్ ప్రభులాగా ఇంకా పొడుగా అయితేనే ఉంటుంది. Yes, Prabhu. Yes, చిన్న Mataji. పాప థ్యాంక్స్ ఉంది. మేడం. We'll try to మీరు close. చిన్నవాళ్ళు కదా మాతాజీ, 9:30 అన్ని కల్లా క్లోజ్ చూసుకోండి. చేయడానికి ట్రై చేద్దాం మనము. సో 9:10 కల్లా క్లాస్ కంప్లీట్ చేసి అందరికి ఒక క్వశ్చన్ 15-20 రాసి minutes. పెట్టుకోమని చెప్పండి మాతాజీ. రోజు కొన్ని అడగమని చెప్పండి అందరు. Yes, Mataji. Sure. 9:30 కల్లా మీరు క్లోజ్ కూడా చేద్దాం. మాతాజీ. మీరు కూడా ఏజ్ లో చిన్నవాళ్ళు, ఇంకా అన్ని కూడా చూసుకోవాలి కదా మాతాజీ. Yes, ఇంట్లో కూడా ఉంటది. నేను ఇట్లా చెప్తున్నాను, ఏమనుకోకండి. సారీ, ఏమన్నా తప్పు అయితే క్షమించండి. లేదు మాతాజీ, తప్పుగా ఏం చెప్పలేదు, మీరు చెప్పింది కరెక్టే. సో ఎస్, మనం ఒక టైం పెట్టుకొని లెట్ us try to క్లోజ్ చేద్దాం. Yes, Mataji. నేను మీకన్నా ఏజ్ లో పెద్దదాన్ని అనుక అలా చెప్పాను, ఏమనుకోకండి. సారీ. తప్పకుండా మాతాజీ. సారీ ఏమొద్దు మాతాజీ, మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ రైట్, కరెక్ట్ గానే చెప్పారు కాబట్టి తప్పలేదు మాతాజీ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.